ఓకే. ఎవరైతే శ్వాసని గమనిస్తూ ఉంటారో వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు. ఈ రోజు నుంచి మీరందరూ ఒకటి చేయండి. ఉదయం లేచిన తర్వాత యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ప్రతినిత్యం అది ఎన్ని గంటలు చేస్తారనేది మీ టైం మీరు డిసైడ్ చేసుకోండి. జీవితం అంటే మనం ఉరుకులు పరుగులతో పరుగులు ఎడితే డబ్బులు రావండి. ఓ పరుగులు పెడతాం సార్, క్షణం తీరిక లేదు నాకని. అన్నం తినేటప్పుడు కూడా గబా గబా తిని దేనికోసం తింటున్నాం మనం? ఏం సాధిద్దామని తింటున్నాం? అరే నీ జీవితం ఎన్నాళ్ళు, నువ్వు బతికేది ఎన్నాళ్ళు? ఈ మధ్యలో ఆడే నాటకం ఏంటనేది మనం తెలుసుకోలేక నేను మీరు కదా అందరం చేసే తప్పే ఇది. కాబట్టి జీవిత సత్యాన్ని తెలుసుకోండి. నేను కూడా అంతే, ఒకప్పుడు అపాయింట్మెంట్స్ బిజీగా ఉంటాయి, అడావుడి అడావుడి. ఆహా ఇదా జీవితం అని అప్పుడు అదే జీవితం అనుకుని అదే భ్రమలో ఉన్నాం మనం. నేను ఉన్నా, నేనేం అతీతం కాదు. తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఆహా జీవితం ఇదా. తినే ముద్దని కూడా నమిలి తినాలనే విషయం తెలుసు, కానీ మనం నవ్వుతున్నాము మింగుతున్నాము తెలియకుండా అన్నం తింటూ ఉన్నాం ఈరోజు. అయితే తినేటప్పుడు కూడా ధ్యానం చేయొచ్చు అనే విషయం మీ అందరికీ ఎవరికి తెలుసో నాకు తెలియదు. ఎలా ధ్యానం? తినే ముద్దని మీరు అబ్జర్వ్ చేస్తూ తింటే దాని రుచి తెలుస్తుందయ్యా. మీరు ధ్యానంతో సమానమే. ప్రతిదాన్ని ఎరుకతో ఎవరైతే ఉంటారో జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. మీరు ఎరుకతో ఎక్కడ ఉంటున్నారో టీవీ పెట్టో, లేదు ఏదన్నా సాంగ్ వింటూనో, లేదంటే ఏదో ఆలోచిస్తూనో, లేకపోతే ఫోన్ మాట్లాడుతూనో మీరు టిఫిన్లు భోజనాలు చేస్తా ఉన్నారే. ఇప్పుడు వరకు మీరు చేసిన తప్పులేవి కాదా? నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యం ఎక్కడి నుంచి ఆనందం వస్తుంది? తీసుకున్న ఆహారమే మనం మనసు పెట్టి తీసుకోలేము. శ్వాస పైన ధ్యాస పెట్టండి అంటే 10 నిమిషాలకు నా ఆలోచనలు పరిగెడతా ఉందండి. మా ఊరు వెళ్తా ఉంది, లేదు మా ఇంటి పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంది, ఎదుటి వారి గురించి ఆలోచిస్తా ఉంది. ఇది కదా మీరు చెప్పేది. ఎవడైతే ఇలా ఆలోచిస్తారో జీవితంలో ఉన్నతంగా డబ్బులు రావటం పోవటం గురించి ఈరోజు చర్చిద్దాం. కానీ ఆ డబ్బుల గురించా ఇదంతా చేసేది కాదు. ఉన్నంత కాలము ఆరోగ్యంగా ఆనందంగా బతకండి అయ్యా. ఒక లేనివాడు కోటేశ్వరుడు అవ్వటం ఎలా? ఒక కోటేశ్వరుడు బికారైన వాళ్ళు మనం ఎన్నో చూసాము, కానీ ఆనందంగా బతికారు వీళ్ళందరూ అంటే చాలా తక్కువ మంది మాత్రమే బతికారు. జీవిత సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే గురువు యొక్క దారిలో నడిచారో వారు ఆనందంగానే ఉన్నారు. అలా అని గురువు దారిలో నడిచిన వాళ్ళందరూ ఆనందంగా లేరు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఉన్నారని చెప్పి లేరు అంటే గురువు మాటలు విని, గురువు బోధనలు విని, ఈ క్షణం విని ఆ క్షణం చెవులతో వదిలేసిన వారు ఎవరు ఆనందంగా లేరు. మనం చేస్తున్నది అది అని నేను చెప్పను, ఎందుకంటే కొంతమంది మహానుభావులు దాన్ని ఆచరణ చేస్తా ఉన్నారు. క్లాసులు చివరాంతానికి వచ్చేసింది, రేపటితో ఎండ్ అయిపోతా ఉంది క్లాసు. కానీ మనం ఈ 3 రోజుల నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? నా తపనంతా ఏమి లేదు, నేనేమి నేర్పాను, వీళ్ళకి ఏం అర్థమైంది, వీళ్ళు ఏం ఆచరిస్తూ ఉన్నారు అనే తపనతో మాట్లాడుతా ఉన్నాను నేను, అంతే తప్ప ఇది ఎందుకు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. జీవితంలో డబ్బు ఒకటే ఆనందం కాదు. మేనిఫెస్టేషన్ అంటే ఉదయమే లేచి నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి అనటమే కాదు. ఇప్పటి వరకు మనం చాలా మంది గురువులు చెప్పిన మాటలు ఏంటి అని అంటే యూనివర్స్ని అడగండి అని చెప్తున్నారు. వాస్తవం వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని నేను అంటలేదు. కానీ అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని అంటే ప్రతినిత్యము ఎరుకుతో ఉండటమే మేనిఫెస్టేషన్. ఎందుకని? ఎరుకులో ఉంటే ఏం చేస్తాం? అన్నం తినేటప్పుడు అన్నం తినండి అయ్యా, అన్నం తినేటప్పుడు డబ్బు కావాలని అడిగితే ఎలా? డబ్బు నీ జీవితానికి శక్తిని ఇస్తుందా? దేనికి ఇస్తుంది డబ్బు? నువ్వు ఆనందంగా బతకడానికి మాత్రమే డబ్బు. నీలో ఎనర్జీ, శక్తి కావాలంటే ఆహారం. దీనికన్నా ఎనర్జీ ఏమిటి అని అంటే ఎప్పుడు నిరంతరం ఆనంద స్థితిలో ఉండటమే పరిపూర్ణ ఎనర్జీ. మీకు ఇప్పటి వరకు అవి పొందారా లేదా అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. నేను ఇది ప్రైమరీ క్లాస్ అని చెప్పాను, కానీ నేను కంప్లీట్ మాస్టరీ క్లాస్ అంతా సబ్జెక్ట్ ఇస్తున్నానని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకని? నాలో నుంచి ఇంకా ఏదో నేర్పేయాలి, ఏదో నేర్పాలి తపన వల్ల సబ్జెక్ట్ పూర్తిగా నేర్పుతా ఉన్నాను. ఇంకా దాన్ని బట్టి మాస్టరీ క్లాస్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఇకపోతే ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే కర్మ. ఇప్పుడు దాకా మనం ఈ కర్మ సిద్ధాంతం ఏంటి, మీకు క్యాండిల్ అందరూ తెచ్చుకున్నారా? తెచ్చుకోకపోతే రేపు తెచ్చుకోండి, కంగారు పడకండి. తెచ్చుకుంటే అందరూ ఇవాళ చేద్దాం, తెచ్చుకోకపోతే రేపు చేద్దాం. అది తాటకీ మెడిటేషన్ అంటారు దాన్ని. ఆ తాటకీ మెడిటేషన్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఓకే, రెడీగా ఉంటే చేద్దురు. ఓకే ఉంటే కనుక క్యాండిల్ చూపించండి చాలు నాకు. ఇకపోతే ఈ కర్మ అంటే ఏమిటి?
ఈ కర్మ ఎన్ని రకాలు? ఫస్ట్గా మనం కర్మ గురించి ఎక్కువగా చెప్పి మీకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాత్రి అయితే కర్మ మీద వాళ్ళల్లా క్లాస్ తీసుకుందామని అనుకుని రాత్రి నేను ధ్యానంలో ఉంటే అలా కాదులే, కర్మ గురించి ఎక్కువగా కాదు, అసలు ముందు మీకు తెలియటం చాలు అనిపించింది. అందుకని ఈ కర్మ అంటే ఏంటంటే మూడు కర్మలు ఉంటాయి. ఆగాని కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఇది మూడు రకాలుగా ఉంటాయండి కర్మలు. ఈ కర్మలు మన మీద ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి, అసలు ఎందుకని ఉన్నవాడు లేనివాడు లేనివాడు ఉన్నవాడుగా పుడతాడు, ఈ సత్యం వరకు మనం తెలుసుకుందాం ఈ క్లాసులో. పుట్టడానికి కారణం పూర్వజన్మలో మీరు చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితమే ఈ జన్మ యొక్క ఫలితము. ఒకడు పుడుతూనే గోల్డెన్ స్పూన్లో పుడతాడు. గోల్డెన్ స్పూన్తో అంటే ఉన్నవాడి ఇంట్లో పుడతాడు. పుట్టడానికి కారణం ఏంటి? వారు ఆ జన్మలో చేసుకున్న పుణ్యమే. ఉదాహరణ చెప్పుకున్నాం, ఆత్మకి పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుంటాయి. చాలా మంది మనం వీడియోల్లో వాటిలో అంటే టీవీలో వాటిలో చూసాం, ఎవరో ఒక పాప పూర్వజన్మ స్మృతుల గురించి మాట్లాడుతుంది అని. మరి విన్నారో లేదో మీరు? ఇలా మాట్లాడటానికి రీజన్ ఏంటి అని అంటే ఆత్మకి పూర్వజన్మ స్మృతులు గుర్తుంటాయి, మీకు నాకు అందరికీ కూడా. మన ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మే పరమాత్మ కదా. నాయనా, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపకర్మల ఫలితంగా అదే పని చేసుకుంటాకి ఈ జన్మకు వచ్చింది ఆత్మ. దాన్ని మీరు ఆత్మని గుర్తించి దాన్ని కరెక్ట్ చేసుకుంటే గత జన్మ కర్మల్ని తొలగించుకోవచ్చు. ఈ జన్మలో చేసిన కర్మలు మనకి బ్యాంక్లో బ్యాలెన్స్ అవ్వవు కదా. అప్పుడు కర్మ అంటే పని, మంచి పని చెడు పని. మీరు మంచి పని చేయటం మొదలెట్టారు, అది మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. చెడు పని చేస్తే చెడుగా కర్మగా బ్యాలెన్స్ అవుతుంది. ఇది పూర్వజన్మ కర్మల వల్ల లభించిన జీవితం. ఈ సత్యాన్ని గమనించండి. మీరేమనుకుంటారు? ఈ జీవితం నేనే సృష్టించుకున్నా, ఈ ఆస్తులు నేనే సృష్టించుకున్నా, ఈ బిల్డింగ్ నాదే, ఈ పొలాలు నాయే, ఈ స్థలాలు నాయే. వాస్తవంగా మీయే, నేను కాదని అన్ను. వేరే వాళ్ళు ఏంటి బాధ కదా, మీయే. కానీ అది ఎవరివి? మీ శరీరానివి మాత్రమే, మీ ఆత్మవి కాదు. మరి మీ శరీరానికి శాశ్వతమా ఈ శరీరం? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ మాత్రమే శాశ్వతం అని చెప్తాము, మరి ఆత్మవి కావు, శరీరానివే అని చెప్తూ ఉన్నాం. మరి శరీరం శాశ్వతమా? ఈ శరీరానికి ఎన్ని ఎన్ని రంగులు పూసుకున్నాం మనం. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, కౌమార్యంలో ఒకలాగా, ఇప్పుడు ఒక స్థితి. అది నేను మీరు లేదు. మరి యవ్వనంలో లాగా మీరు ఉన్నారా? మరి ఒక్కసారి యవ్వనాన్ని ఊహించుకోండి మీరు. అప్పుడు మీ ఆలోచనలు కానీ మీ వ్యవహార సరళి కానీ ఎలా ఉందో, మరి ఇప్పుడు ఎలా ఉంది? మీ శరీర ఆకృతి ఎలా ఉంది? మళ్ళీ దీంట్లోకి ఏం చేయండి? ఈ శరీరానికి అనారోగ్య సమస్యలు మొదలైనవి. ఎందుకు వచ్చినాయి అనారోగ్య సమస్యలు? అంటే ప్రారబ్ధ కర్మ వల్ల, సంచిత కర్మలు. ఒక ఉద్యోగం వచ్చింది, ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబు. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను కష్టపడ్డాను, నేను ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను అనుకుంటా ఉంటాడు. వాస్తవంగా కష్టపడ్డది నిజమే, రాసింది నిజమే. కానీ ఇది ప్రారబ్ధ కర్మ వల్ల, సారీ సంచిత కర్మ వల్ల వీరికి అది లభించింది. సంచిత కర్మ అంటే గత జన్మలో చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితంగా ఈ జాబ్ రావటం కానీ రాకపోవటం కానీ. నేను ఐఏఎస్కు రాస్తానని చాలా మంది నా దగ్గరికి వస్తారు. ఉంది అంటే ట్రై చేయనాయనా అని చెప్తా ఉంటాం. వాస్తవంగా లేదనుకో, వద్దు వేరే చూసుకోండి అని చెప్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి? మన సంచిత కర్మ వల్ల మనకి ఈ జన్మలో ఉద్యోగాలు కావచ్చు, ఆర్థిక స్థితులు కావచ్చు ఉంటాయి. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసిన కర్మల్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ కర్మ ఎలా ఉంటది? ఈ జన్మ తీసేసుకున్నాం, తప్పో రైటో భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చాడు. ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఇంకా కూడా కర్మలు చేస్తా పోతే, ఇప్పుడు గత జన్మ కర్మల్నే నువ్వు చేయటానికి మొయ్యాలి ఇప్పుడు ఈ జన్మలో. మళ్ళీ ఇప్పుడు మొదలయ్యి ఈ జన్మలో ఇంకా కర్మలు చేసుకుంటూ పోతూ ఉన్నావే. కర్మలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాడిని కర్మలు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి కర్మల గురించి చెప్పుకుందాం. కళ్ళు ఒక మామిడి పండుని చూసినాయి. ఒక తోటలోకి వెళ్తా ఉంటే పెద్ద మామిడి పండు, చాలా ఒక రసమో లేకపోతే బంగినపల్లి మామిడి పండు ఆ కంటికి కనపడి, అది మీకో నాకు కనపడితే దాన్ని చూసి కళ్ళు ఏమన్నాయంటే, ఆహా ఎంత బాగుంది, ఇది కోసుకుంటే పోద్దేమో అని వెంటనే బ్రెయిన్కి ఆలోచన వచ్చేసి చూసింది కళ్ళు.
కానీ బ్రెయిన్కి ఏం ఆలోచన వచ్చింది? కోస్తే పోద్దేమని. బ్రెయిన్ కొయ్యగలదా? కళ్ళు చూడటం వరకే దాని పాత్ర. కళ్ళు కొయ్యగలవా? మరి బ్రెయిన్కి ఆలోచన వచ్చింది కోసుకుంటే పోతుంది. బ్రెయిన్ కొయ్యగలదా? అప్పుడు బ్రెయిన్ వెంటనే సిగ్నల్ ఇచ్చింది కాళ్ళకి. కాళ్ళు గబగబా పరిగెత్తి కాళ్ళు పరిగెత్తడం చెట్టు వరకు వెళ్ళి ఆ తర్వాత కాళ్ళు చేతులకు సిగ్నల్ ఇచ్చినాయి. మరి కాళ్ళు కొయ్యలేవు కదా. చేతులకు సిగ్నల్ ఇస్తే చేతులు లేసేది పట్టుకొని కోసింది. తర్వాత ఈ కోసి ఏం చేయాలి? చేతి పాత్ర అదే. అక్కడ కోసింది. కోసి మళ్ళీ చేతులు దేనికి సిగ్నల్ ఇచ్చినాయి? నోటికి సిగ్నల్ ఇచ్చినాయి. అమ్మ నేను కోసేశాను అని. సరే వెంటనే ఆ కాయని నోరు తినటం మొదలెట్టింది. సరే తినేసింది. తిన్న తర్వాత ఎక్కడ చేరింది అది? పొట్టలోకి చేరింది. మనం ఏది కూడా ఈ కళ్ళు ఆ పని చేయలేవు, కానీ కళ్ళు చూస్తాయి. బ్రెయిన్కి ఆలోచన వచ్చింది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ. అట్లా తింటం పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఈ లోపు తోటమాలి చూశాడు ఈ కాయ కోయటం తింటాం. వెంటనే పరిగెత్తుకొచ్చి కర్ర తీసుకొచ్చి ఆయన ఒంగోబెట్టి కర్రతో ఈపి మీద బాదాడు. సరే ఒంగోబెట్టి ఈపి మీద బాధితే అసలు పాపం ఈపి ఏం పాపం చేసింది? చేసింది పాపం అంటూ ఉంటే కళ్ళు, లేదంటే బ్రెయిను, లేదంటే కాళ్ళు, లేదంటే చేతులు, ఇంకొంచెం పాపం చేస్తే నోరు. కానీ ఏం పాపం ఎరగని వ్యక్తి ఎవరు అంటే ఈపి. పాపం మన ఈపి అంతా అడుగు ఈపి మీద బాగా కొట్టాడు. కొట్టిన తప్పుడు ఏమైంది? ఈపి మీద కొడితే ఏమవుతుంది? కళ్ళెంపడ నీళ్లు గారుతున్నాయి. అర్థమైందండి? అర్థం కాలేదు, నేను క్లారిటీ ఇస్తా. ఈపి మీద కొట్టాడు. కొట్టగానే ఆ దెబ్బలకి కళ్ళెంపడ నీళ్లు గారుతున్నాయి. ఎప్పుడైతే అసలు తప్పు చేసింది ఏంటి మన శరీరంలో? ఫస్ట్ పక్కోడు కాయని కొయ్యాలనే చూపు మంది పక్కోడి మీదకి వెళ్ళింది కాబట్టి ఆ చూపే కదా తప్పు చేసింది. మరి నీళ్ళు ఎక్కడ కారిని? కళ్ళల్లోంచే కారిని. ఇప్పుడు మీకు అర్థమైందా కర్మ ఎలా ఉంటుందో? కర్మ చెయ్యాలని ప్రేరణ చేసింది ఎవరు అంటే కేవలం కళ్ళు మాత్రమే. అందువల్ల కళ్ళలోంచి నీళ్లు కారటానికి కారణం. ఇప్పుడు మీకు కర్మ ఎలా వస్తుందో అర్థమైందా? అంటే ఈ కర్మ అనేది ఇలా ఉంటది. ఏదైతే తప్పు చేయటానికి ప్రేరణ చేసిన అంటే చూపు పక్కవాడి మీద అది చూసి కోసుకుందాం అనే థాట్ ఇచ్చింది బ్రెయిన్ కి కేవలం కళ్ళు మాత్రమే. అందువల్ల కళ్ళెంపడ నీళ్లు గారిని ఈపు మీద కొడితే, అంటే దెబ్బలు ఈపు మీద పడినాయి, కానీ ఫలితం ఎవరికి చివరికి వచ్చింది? కంటెంపడి నీళ్లు కారినాయా లేదా? ఎక్కడ మొదలైందో అక్కడే కర్మ వస్తుంది. ఈ చిన్న స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే ప్రతి మనిషి, నేను చూశాను కానీ అలా చూడలేదులేండి, నేను తప్పుగా చూడాల, మీకు మీరే అనేసుకుంటా ఉంటారు. ఏం చూశారు మీరు? ఏదో చూస్తారు, అబ్బో మళ్ళీ భయం వస్తుంది లోపల, అమ్మో నేను చూడలేదు, అయిపోయింది, ఇంకా కర్మ స్టార్ట్ అయిపోయింది. మీరు చూసి అమ్మో నేను చూడలేదు అనుకుంటే కర్మ ఎలా కుదురుద్ది? ఏమీ కుదరదు. యూనివర్స్ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, అన్ని మన చుట్టూనే ఉంటాయి. నీ మనసును నువ్వు సరి చేసుకుంటా ఉంటావు వెంటనే, అమ్మో నాది కాదు. ఈలోపు ఆశ కలుగుద్ది. ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో బిల్డింగ్ చూసావు, అబ్బో ఇలా కట్టేసుకోవాలి, ఓకే కట్టుకో, తప్పే ఉంది. కానీ అది తీసేసుకోవాలంటేనే తప్పు. ఆ ఆలోచన రాకూడదు. కట్టుకోవాలని ఆలోచన చేయి, తీసుకోవాలని ఆలోచన చేయకు. ఒక్కసారి ఎదుటి వాడిది తీసుకోవాలి, వారి ప్రమేయం లేకుండా నా ఆలోచన వస్తే కర్మ. కర్మలు ఎలా వస్తాయి అనే దాని గురించి చెప్తా ఉన్నాను. అలాగే కంటితో చేసే కర్మలు, అలాగే చెవితో చేసే కర్మలు, నోటితో చేసే కర్మలు, మనసుతో చేసే కర్మలు. ఈ కర్మలు మనం చేయటం వల్లే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం. కర్మలంటే అయ్యే కదా. ప్రతి మనిషికి కామం వస్తే అక్కడ మనకి కర్మ. అలాగే మనం చేసే కంటితో అంటే కంటితో చూసే విధానం వల్ల కర్మ, చెవులతో వినే దాని వల్ల కర్మ, నోటితో మాట్లాడే దాని వల్ల కర్మ, పిచ్చి ఆలోచనలు చేయటం వల్ల కర్మ. ఇన్ని కర్మలు తెల్లారులేస్తే మనం చేస్తా ఉన్నాము. మనం మాత్రం చెప్తా ఉంటాం, కానీ ఒక్కోసారి మన ఆలోచనలు మనకు తెలియకుండానే కర్మల్ని కొనుక్కొని తెచ్చుకుంటాం. ఈ కర్మలన్నీ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అవుతాయి. అది మంచి కర్మ అయితే మంచి కర్మ. 10 మందికి సేవ చేసావా, 10 మందికి హెల్ప్ చేసావా, మాట సాయం చేసావా, మంచి దారి మార్గంలో పెడుతూ ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టే మన కర్మలు ఏర్పడతా ఉంటాయి. ఈ కర్మలన్నీ మనం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. తెలియనప్పుడు ఏదో చేసేసాం, తెలిసి ఇంకా పెంచుకోవటం వల్ల ఇంకా కష్టాలు వస్తాయి. ఈ ఆగాని కర్మ వల్ల మనకేమవుతుందంటే ఈ ఈ జన్మ తీసుకుని ఇప్పుడు చేస్తున్న కర్మ ఆగాని కర్మ. ఇంతవరకు కర్మలు మనం ఎలా చేసేవాళ్ళం? ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవిస్తామంట, ఈ జన్మలోది అని అనుకునేవాళ్ళం. వాస్తవంగా
వచ్చే జన్మకే జరిగిన కర్మలన్నీ వచ్చే జన్మకి, ఈ జన్మలో చేసినన్ని వచ్చే జన్మకే, గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చేసిన కర్మలు కూడా దాని ఫలితమే మన ఎదుగుదల ఉంటుంది. ఎందుకని? పాత కర్మలతో మనం పుట్టాం, కర్మలు తీసుకుని సంస్కారాలు తీసుకుని. కానీ ఈ జన్మలో మాత్రం మరలా అదే సంస్కారంలో మనం ఉంటే, ఇప్పుడుకైనా తెలుసుకుని మారితే మన జీవితం ఉన్న జీవితం అన్నా ఆనందంగా ఉంటుంది. ఆస్ట్రాలజీలో రెమెడీ చేస్తే నేను ఇంద్రుని చంద్రుడైపోతానంటే లేదు, చీకట్లో టార్చ్ లైట్ లాగా ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. మన విజువలైజేషన్ అఫర్మేషన్ ఎలా ఉపయోగపడుతుంది? పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తా ఉంది శరీరంలోకి, మనసులోకి. ఎప్పుడైతే నేను ఉన్నతంగా ఆలోచించానో, ఉన్నతంగా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టానో, మీ శరీరంలో మీ మనసుకి ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆహారం తింటే ఎనర్జీ వచ్చేది శరీరానికి మాత్రమే. మనసుకి ఎనర్జీ రావాలంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్స్. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే పాజిటివ్ థాట్స్ ఇవ్వాలి. మనసుకి ఆహారం ఎప్పుడు పాజిటివ్గా ఇవ్వాలి. మీ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు పోవాలంటే దాని ప్లేస్లో పాజిటివ్ ఆలోచనలు పెట్టాలి. పాజిటివ్గా ఎప్పుడైతే, ఏంటి పాజిటివ్ అంటే మీరు జీవితంలో ఏది ఉంటే ఆనందంగా ఉంటారో అది వచ్చినట్టుగా ఫీల్ అవడమే పాజిటివ్ ఆలోచన. దాన్నే విజువలైజేషన్, దాన్నే అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే కోరుకోవడం, విజువలైజేషన్ అంటే ఊహించడం. చాలా సింపుల్ లాజిక్ ఇది. పూర్వం త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి కూడా, ఎన్నో యుగాల నుంచి కూడా ఈ అఫర్మేషన్ చేస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు. మీరు నేను కొత్తగా ఏం చేయట్లేదు, కానీ చేసే విధానాలు తేడా వచ్చినాయి అంతే. ఎలా ఉండాలంటే నేనైతే ఒకటే చెప్తాను, ఈ అఫర్మేషన్లో విజువలైజేషన్లో ఎలా చేయాలి అంటే చిన్నగా చెప్పుకుంటే, మనసు నిర్మలంగా పెట్టి దేని మీదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి నేను రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. సరే ఓకే మొదలు పెట్టాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పక్కోడో ఎదురింటోడో వచ్చి ఏమయ్యా ఇక్కడ ప్లాట్లు వేసావు అవుతాయా అని అన్నాడు. అక్కడ వికల్పం కలిగింది. సంకల్పాన్ని వికల్పంగా ఎవరో రూపంలో వచ్చి తన నోటించి ఆ మాట వచ్చింది. రాగానే మనలో నీరసం, నిస్సత్తు వచ్చేసింది. నేనేమంటానంటే అసలు సంకల్పం తీసుకుంది నువ్వు కాదు, నీ పూర్వజన్మ కర్మ వల్ల ఆ సంకల్పం చేసావు. అది పోవటానికో రావటానికో అది కర్మ వల్లే జరుగుతుంది. కాకపోతే ఆ సంకల్పం తీసుకున్నాక నువ్వు వెనక్కి రావటానికి నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ముందుకు వెళ్ళు అంటాను నేను. పాజిటివ్గా వెళ్ళు. వెళ్తే ఏమవుతుంది? పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా ఈ జన్మలో మనం ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనతో ఎప్పుడైతే ఉన్నామో తెలియకుండా అది సక్సెస్ బాటలోకి వెళ్తాము. ఇంకొక శత్రువు ఉన్నాడు మనకి. వికల్పాలు చేసేది ఎవరు? ఎదురింటి వాడో, పక్కింటి వాడో, మన ఫ్రెండ్సో కాదు, మీరే. మీ మనసే ఏం చేస్తుంది? ఇది అవుతుందా? ఇది నిజంగా అవుతుందా? ఎందుకు అవ్వదు? ఎప్పుడైతే మీరు అవుతుందనే కదా ఇంత కథ చేశారు, 11 రోజులు నడిచారు, 12వ రోజున ఇలాంటి ఆలోచన రాగానే మీలో తెలియకుండా వికల్పం మొదలవుతుంది. వికల్పం అంటే ఆ కార్యాన్ని ఎదరికి తీసుకెళ్ళలేము, నిస్సత్వం అయిపోతారు. అది రాకూడదు. దానికోసమే మనం అఫర్మేషన్ చేయండు, అఫర్మేషన్ చేయండు అని. విజువలైజేషన్ ఏం చేయాలి? మీరు అనుకున్న సంస్థలో లేదు మీరు అనుకున్న పెట్టుబడులు ఎక్కడైతే పెట్టారో అది బాగా పెరిగి మీకు కార్యరూపం దాల్చి మీ చేతికి ఉంచుతున్నట్టుగా ఆ ఫలాన్ని మీరు తీసుకున్నట్లుగా విజువలైజేషన్ చేయండి. ఊహించండి, పాజిటివ్గా ఊహించండి. పాజిటివ్ డ్రీమ్స్. కొంతమంది కళ్ళు వస్తూ ఉంటాయి పాజిటివ్, నెగిటివ్ గాను వస్తాయి. కొంతమంది దానికి ఏం చేస్తారు, నెగిటివ్ వస్తే భయపడిపోతారు, పాజిటివ్ వస్తే సరే హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధంగా పాజిటివ్ ఆలోచన వస్తే హ్యాపీగా ఉంటారు, నెగిటివ్ ఆలోచన అయినా భయం వస్తుంది. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం తప్పించాలి అంటే పాజిటివ్ ఆలోచన పెట్టాలి వెంటనే. దాని గురించి భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం. ఎప్పుడైనా సరే ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు మంచి కానీ చెడు కానీ వెంటనే ఆ సమస్య నిర్మూలన కోసం ఆలోచించాలి తప్ప నాకే ఎందుకు వచ్చింది, నేనేం చేశాను కర్మ. అసలు నువ్వు కర్మ చేసావో లేదో నీకు నువ్వే సృష్టించేసుకుంటున్నావుగా. నేను కర్మ చేశాను, నేను కర్మ చేశాను, అందరూ బాగున్నారు, నేను బాగోలేదు. అసలు అది ఇంకో కర్మ కొరకు తెచ్చుకుంటున్నావుగా ఆ మాటని. అందరూ బాగున్నారనే బాధ నీకు, నేను బాగోలేదని బాధ. ఒక్కసారి ఆలోచించు. అందరూ బాగున్నారని బాధ, నువ్వు బాగోలేదని బాధ. అంటే వాస్తవంగా ఏమైంది? ఇతను బాగోలేదని బాధ ఒకటైతే, వాడు బాగున్నాడు నేనే బాగోలేదు అని బాధ ఇంకొకటి. అంటే ఈ రెండు బాధలు కలిపి వచ్చినాయి ఇతను. అప్పుడు కర్మ. ఆ కర్మ వల్ల నువ్వు మేనిఫెస్టేషన్ చేయలేవు. దాన్ని ఏమంటాం? ఏర్స్ అంటాం, ద్వేషం అంటాం, అసూయ అంటాం, రకరకాలుగా. మనం ఒక్కోసారి మన వీడియో చూసి ఎవరో ఒకళ్ళు నెగిటివ్గా కామెంట్ పెట్టారు అనుకుందాం. పెట్టినప్పుడు దాన్ని చూసి మనం స్పందిస్తే
అది మనకు వర్తిస్తుంది. అవునా, అతని స్థితి అది, కాబట్టి అనుకుని నవ్వుకుని ఊరుకోవడం. అంతే తప్ప అది చూసి ఇలా పెట్టాడా, నేను అలానా, నేను అలాంటోడినా అని ఫీల్ అయితే అది నువ్వు తీసేసుకున్నట్లు లెక్కే. నేను ఫస్ట్లోనే ఈ స్టోరీ చెప్పానేమో ఒకసారి. బుద్ధ భగవానుడు శిష్యులతో స్నానానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి బుద్ధుడిని ఇలా తిడతా ఉంది. ఇతను ఒక పనికి మాలోడు, ఇతను శిష్యుల్ని వేసుకుని పని పాట ఏం లేదు ఇతనికి, రోడ్డు వెంబడి పడి భిక్షం ఎత్తుకుంటా ఉంటాడు, ఇతను చెడిపోయింది కాక 100 మంది చెడగొడుతున్నాడని ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది. వెనకాల శిష్యులకి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి మా గురువు గారిని ఇలా మాట్లాడతావా ఏంటి అని. ఆ అమ్మాయిని ఏమనకుండా గురువు గారిని అడిగాడు. గురువు గారు నవ్వుతా ఉన్నాడు. నవీన సమాధానం చెప్తా ఉంటాడు. ఆయన సమాధానం చెప్పకుండా నవ్వుతా ఉంది. ఈ లోపు వంకాయల బుట్ట వెళ్తా ఉంది. వంకాయలు వంకాయలు అంట ఒక బుట్ట వేసుకుని అటు రోడ్డు వెంబడి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే గురువు గారు ఈ మాట అడిగాడు. రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారు? అదేంటి గురువు గారు, నేను అడిగింది ఏంటి, రోడ్డు మీద వెళ్ళేది అడుగుతారండి. దానికి సమాధానం చెప్పు నాయనా, నేను ఈ సమాధానం చెప్తాను. వంకాయలు వంకాయలు. మరి నేను చెప్పేదాకా నువ్వు విన్నావా అని. వినలేదు గురువుగారు. ఎందుకు వినలేదు? వంకాయలతో మనకు పనే ఉంది గురువుగారు అని అన్నా. ఓహో, వంకాయలతో నీకు పని లేదు కాబట్టి నువ్వు ఆ విషయాన్ని వినలేదు. మరి ఈ అమ్మాయి తిట్టిన మాటలు నీకు పని ఉందా? ఆ అమ్మాయి తిడతా ఉంది, ఓకే. ఆ తిట్టులతో నీకేం పని? వంకాయలతో పని లేనోడివి, నువ్వు వినలేదు కాబట్టి ఈ అమ్మాయి తిట్లు కూడా నీకు పని లేదు కదా, నువ్వెందుకు వింటావు, నీకు ఎందుకు మనసులోకి ఎక్కించుకుని బాధపడటం? అలాంటి స్థితికి రావాలి. అలా వచ్చిన నాడు మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారినట్టు. ఈ కర్మలు తొలగించుకోవటానికి ఆ స్థితి వస్తే గత జన్మ కర్మలు తొలగటానికి అవకాశాలు ఉంటాయి. ఈ జన్మలో కొత్త కర్మలు చేయకుండా ఉండగలుగుతాం. ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి మరొక రాబో క్లాసుల్లో పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే, మనం మేనిఫెస్టేషన్ ఎప్పుడు ఎరుకతో చేయాలి. ఏదో ఉదయం ఓ పావు గంట అరగంట మేనిఫెస్టేషన్ చేస్తే మీకు సంకల్పాలు సిద్ధించవు. సంకల్పాలు వికల్పాలు కావటానికి కారణం మీ మేనిఫెస్టేషన్ సరిగా లేకపోవటం. సంకల్పాలు సిద్ధించలేకపోవటానికి కారణం మీలో ఏది అరగంట నేనేదో చేయాలి అని సంకల్పం తీసుకుని వదిలేయటం. మనం ఏదో ఒక పెద్ద సంకల్పం చేశాం. మీరందరికీ చెప్పి నేను కూడా వికల్పం ఎలా వచ్చిందో చెప్తాను. ఎందుకంటే అది నాకు మీకు కాదు, ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. మనం ఏమనుకున్నా, హిమాలయాలకు వెళ్ళొచ్చి రాగానే ఒక ధ్యాన మందిరం కడదాం, ఆ ధ్యాన మందిరం కట్టి దాంట్లో అందరికీ ఇలాంటి క్లాసులు పెట్టి ధ్యానం నేర్పించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆహారాన్ని ఫ్రీగా అందిద్దాం, అలాగే వాళ్ళకి వసతులు కూడా కల్పిద్దాం, తర్వాత లేని వాడికి కొంత దాన ధర్మాలు చేద్దాం, ఇది మన ట్రస్ట్ యొక్క సంకల్పం అని హిమాలయాలకు వెళ్ళి రాగానే ఆ సంకల్పం మైండ్లోకి వచ్చేసింది. నేనేమంటాను, ఈ సంకల్పం నేను తీసుకున్నాను అనుకుంటే పొరపాటు. ఇది తీసుకుంది ఎవరు? పూర్వజన్మ సంస్కారాలు. ఇదే మీకు చెప్తా ఉన్నా. నేనైనా మీరైనా, నేను మీరు వేరు కాదు. ఆ పూర్వజన్మ యొక్క సంస్కారాలు ఏం చేస్తా ఉన్నాయి? నువ్వు ఈ కార్యం చెయ్యయ్యా అని నన్ను ప్రేరణ చేస్తా ఉన్నాయి ధ్యానంలో ఉండగా. రైట్, వచ్చాను, ఇంట్లో చర్చించాను, ఓకే నీ అభిప్రాయం అంటే ఓకే, మీ ఏదంటే అదే అన్నారు, రైట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే దానికి ఏం కావాలి? మనకు కావాలి డబ్బు కావాలి. మనకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. మరి డబ్బు కావాలంటే ఏం చేయాలి? మనం ఇంకా ఏదో చెయ్యాలి. లేదు అంటే ఈ క్లాసులోకి వచ్చేవాడు కాదు. అంటే మీకు ఉన్న క్లారిటీ ఎందుకు చెప్తానంటే, ఈ క్లాసులు ఎందుకు పెడుతున్నాను, ఇవాళ ఈ టైంలో కూడా ఇంకా 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 ఏదో చెయ్యాలి అని ఎందుకు ఇంత తపన తీసుకుంటున్నానంటే, లోక కళ్యాణం కోసం 10 మందికి మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళే లోపు ఏదో చెయ్యాలి. 10 మందికి జీవిత సత్యాన్ని తెలియచేయాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి అనే ఒక దృఢ సంకల్పం ఆ రోజు రావటం. ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవటం కోసం ఈ క్లాసుల రూపంలో ఇప్పుడు సుమన్ టీవీ రకరకాలుగా ఛానల్స్కి వెళ్ళి, నేను ఛానల్స్ వదిలేసి చాలా కాలమైంది, కానీ మరలా అప్పుడు తిరిగి ఛానల్స్లో చేయటం మొదలుపెట్టాను. ఎందుకు? ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి మనం ఆశ్రమాన్ని స్టార్ట్ చేయొద్దు. నేను ఓనుగా కష్టపడి, అది కూడా న్యాయబద్ధంగా శ్రమించి. ఎందుకని? ఒక పుణ్యకార్యం, ఒక లోక కళ్యాణం కోసం మనం చేసేటప్పుడు మనం చేయవలసింది ఏంటి? న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అన్యాయంగా మనం ఏదో డబ్బు తెచ్చి ఈ ఆశ్రమాలు కట్టడం వల్ల ఆశ్రమాలు వృద్ధి చెందవు, దాంట్లో డెవలప్మెంట్ ఉండదు. అందుకని మనం కష్టపడి, కష్టము అంటే ఏమిటి అనంటే మనలో ఉన్న సబ్జెక్ట్ని 10 మందికి పంచి వారి జీవితాల్లో వెలుగుల్నిచ్చి అది డబ్బు రూపంలో తీసుకుని ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టి మనం వెళ్ళేలోగా ఆ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి సంకల్పం తీసుకున్నాం. మళ్ళీ మధ్యలో వికల్పాలు ఎలా వస్తాయో చూడండి.
ఒక వ్యక్తి బాగా నాకు ఆత్మీయుడు వచ్చి, సరే ఓకే, మీరు గురుగారు బాగా మంచి సంకల్పం చేశారు, మరి ఇది కావాలంటే ఇన్ని కోట్లు అవుతుంది, మరి ఎలా తెస్తారు మీరు? మీరేమో ఎంతసేపు న్యాయం ధర్మం పాపం పుణ్యం కర్మ అని అంటారు కదా, రా కోట్లు రా కోట్లు రా అని ఎప్పుడు మేనిఫెస్టేషన్ చేయట్లేదు మీరు, మరి ఎందుకు చేయరు, మరి అలా చేయొచ్చుగా అని అడిగారు. అప్పుడు ఆయనతో ఇలా చెప్పాను, అయ్యా నువ్వు అన్నదానికి వాస్తవమే, నేనున్న స్థితికి నా కాలిక్యులేషన్ అది కరెక్టో కాదో నాకు తెలియదు, ఆ సంకల్పం వచ్చింది చేసేసాను. కానీ ఇప్పుడు నేను కోట్లు రా అంటే వచ్చేవయ్యా, కోట్లు రా రా అంటే వచ్చేవు, అది పూర్వజన్మ కర్మ వల్ల, పూర్వజన్మ వాసనల వల్ల ఈ కోట్లు అనేది వస్తాయి, డబ్బు అలాగే ఆనందం, ఈ స్థితిని మనం తెలుసుకుంటే మనం పొందగలం, కానీ తెలుసుకోలేకపోతే పూర్వజన్మ వాసనలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటామయ్యా. డబ్బు అనేది నువ్వు కోరుకుంటే రాదు, ఈ సంకల్పం ఇచ్చింది భగవంతుడు, ఆయనే నెరవేర్చుకుంటాడు, నేనెవరయ్యా. అయితే ఆ రోజు ఆయనతో అంత ఘాటుగా చెప్పాను నేను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు వికల్పం ఎలా వస్తుందో చూడండి. ఇన్ని చెప్పే నేనే ఒక్క 2 నిమిషాల పాటు మనసులో, నిజంగా నేను ఇది చేయగలనా, ఇంత సంకల్పం మహాసంకల్పం తీసుకున్నాను కదా, ఇది నా వల్ల అవుతుందా అనే ఒక నిరాశ జస్ట్ స్టార్ట్ అయింది. ఓ, మొత్తం నాలో కూడా వచ్చేసావా అని చెప్పి వెంటనే ధ్యానంలో కూర్చోవడం మొదలు. ధ్యానంలో కూర్చుని అప్పుడు మనం ఏం చేయాలి, నాకు వచ్చింది మీకు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే, మీకు వచ్చిన దైనందిన జీవితంలో మీ సంకల్పాలు సిద్ధించినప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా నిరాశ పడకుండా చేస్తారనే ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తామట. వెంటనే ధ్యానంలో కూర్చుని మనసు పెట్టి ఇలా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ, అయ్యా ఈ సంకల్పం నీది, నాది కాదు, ఏదో చెయ్యాలని నాకు సంకల్పం వచ్చింది, చేద్దామని సంకల్పం చేశాను, మళ్ళీ తెలియకుండా అతనితో నాకు ఇలాంటి వికల్పాలు అతని మాట వల్ల నాకు కలిగింది, కాబట్టి నేను మళ్ళీ మేనిఫెస్ట్ చేసేస్తున్నా తెలియకుండా, ఏమని, నా వల్ల కాదేమో అని. నిన్నటిదాకా నేను కడతాను చేస్తానని చేశాను నేను, మళ్ళీ తెలియకుండా నాలో ఎప్పుడైతే వికల్పం మొదలైందో, ఎవరో ఒక వ్యక్తి ద్వారా మాట విన్నానో, నేను మళ్ళీ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాను, నా వల్ల కాదేమో, నా వల్ల అవుతుందా, అయిపోయింది ఇంకా. అప్పుడు మనం చెయ్యాలి. వెంటనే నాకైనా వస్తుంది మీకైనా వస్తుంది, కంగారు పడకుండా లేదు. అప్పుడు మళ్ళీ యూనివర్స్తో, ముక్కోటి దేవతలతో, ఏంజెల్ దేవతలతో మనసులో ఇలా చెప్పుకోవాలి, వీళ్ళందరికన్నా నీతో మీరే మాట్లాడుకోవాలి, నువ్వు ఎవరెవరా కట్టడానికి, కట్టేది వాడు, కట్టించుకునేది వాడు, ఆ సంకల్పం నిన్ను కేవలం ఒక యంత్రం లాగా ఆయన వాడుకోవటానికి సిద్ధం చేసి నీకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు. ఆ సంకల్పం సిద్ధించడం కోసం ప్రయత్నం చేయి, నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడు, ఎలా వస్తాయో ఎలా కడతాడో ఆయనే చేస్తాడు. మరి భక్త రామదాసు తెలుసు కదా మనందరికీ, మరి ఆయనకి అంత బంగారం చేయించేశాడు, మరి ఆయన దగ్గర ఉందని చేయించాడా లేదని చేయించాడా? ఆయన అన్ని ఆయనకి అనవసరం, ఆయనకి చేయించాలనుకున్నాడు, పెట్టేశాడు, తీరా తీసుకెళ్ళి ఆయన చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో వేసేసిన తర్వాత అప్పుడు అంటాడు, ఎవడబ్బ సొమ్మని నేను చేశానయ్యా అని. చూడు ఆయన భక్తితో ఎలా పాడాడో విన్నారు కదా. మరి అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ప్రత్యక్షమయ్యి మరి ఆయనకి అప్పు తీర్చాడా లేదా? అంటే ఇక్కడ సంకల్పం ఆయనది కాదు, సంకల్పం భగవంతుడిది. ఈయన యంత్రం లాగానే పనిచేశాడు, ఈయన నిమిత్త మాత్రుడు. దైవ సంకల్పాలు అలా ఉంటాయి. కానీ మళ్ళీ మామూలుగా మనం చేసే సంకల్పాల గురించి మళ్ళీ ఇంతలో తీసుకోవద్దు మీరు. నేనేదో ఇల్లు కట్టాలి, అది మీ సంకల్పం. కారు కొనుక్కోవాలి, మీ సంకల్పం. గుర్తుపెట్టుకోండి, నేనేదో పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాలి, అది మానవ సంకల్పమే. దైవ సంకల్పం అంటే లోక కళ్యాణం కోసం చేసేదే దైవ సంకల్పం. మీ వల్ల కానీ నా వల్ల కానీ వందల మందికి జీవనోపాధి కావాలి, లేదు మార్గదర్శకంగా ఉండాలి, వారి జీవితాల్లో ఏదో ఒకటి మన నుంచి ఆనందం పొందేలాగా ఉన్నది దైవ సంకల్పాలు. ఒక ట్రస్ట్ పెట్టారు, 100 మందికి జీవనోపాధి చేస్తే అది దైవ సంకల్పం. ఇలాంటి సంకల్పాలకి వికల్పాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని వెంటనే మనం మనసులో ఇలా చేసుకోవాలి. అలాగే మీరు కారు కొనుక్కోవాలంటున్నారు ఉదాహరణకి, దానికి కూడా వికల్పాలు వచ్చినప్పుడు మీరేం చేయాలంటే, సంకల్పం, నా సంకల్పం సిద్ధిస్తుంది, నేను అనుకున్న గోల్స్ను సాధిస్తాను, దానికి నేను పరిపూర్ణంగా సంసిద్ధుణ్ణై ఉన్నాను అని ఒక 10 సార్లు అనుకుంటే మీలో వచ్చిన వికల్పం అంటే నిరాశ వెంటనే తొలగిపోతుంది, మళ్ళీ మేనిఫెస్టేషన్ పాజిటివ్గా జరుగుతుంది. ఇప్పుడు వరకు మరి నిరాశ వచ్చి మేనిఫెస్టేషన్ రాంగ్గా చేశారు కదా, అప్పుడేమనాలంటే, నేను ఇప్పుడు దాకా చేసిన వికల్పం రావటానికి కారణమైన సంకల్పాల్ని ఈ భగవంతుడి యొక్క అనుగ్రహంతో దాన్ని నేను తొలగించుకుంటున్నాను, నా మనసులో అలాంటి ఆలోచన లేదు, నేను చాలా ధైర్యవంతుణ్ణి,
నేను అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతాను, నేను అనుకున్న విజయాన్ని సాధించి తీరతాను. ఆ మాట వినగానే మీలో తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ మొదలవుతుంది. వికల్పాలు వస్తూ ఉంటాయి జీవితంలో. ఏది సాధించాలన్నా కూడా మనకి వికల్పాలు ఎదుటి మనిషి రూపంలో రావచ్చు, లేదు మీలో ఉన్న నేనే, మీ మనసే వికల్పాలు మీకు తెచ్చిపెడతా ఉంటుంది. అప్పుడు నిరాశ పడద్దు. దైవ సంకల్పం ఆయన ఇష్టం. మీరు మానవ ప్రయత్నంలో మనం చేసే సంకల్పాలు కూడా పాజిటివ్గా ఉండాలి. ఒక కారు కొనాలి, తప్పే ఉంది. ఇల్లు కొనుక్కోవాలి, తప్పే ఉంది. మనం సుఖంగా ఉండటానికి మానవ జన్మ ఎత్తిన తర్వాత మన సుఖంగా బతకటంలో తప్పు లేదు. దానికోసం మానవ ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడూ కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని తీసుకుని మానవ ప్రయత్నం చేయాలి. అప్పుడు రిజల్ట్ వస్తుంది. అంతేగాని మనం నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను ఉట్టిదే. మీరు 100 కార్లు కొనుక్కోవాలని మనసులో ఆలోచిస్తారు. కానీ మీకు ఏదైతే ఉందో అదే కారు వస్తుంది తెలియకుండా, అదే కారు కొనుక్కుంటారు. ఆలోచించండి ఒకసారి. మీ జీవితాల్లో ఇప్పటికి ఎన్నో జరిగి ఉంటాయి ఇలా. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, మేనిఫెస్టేషన్ చేశారు. కానీ అది మీకు మేనిఫెస్టేషన్లో గీతలో కూడా ఉంది. అందుకని ఆ మేనిఫెస్టేషన్ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది, తెలిసి కానీ తెలియక కానీ. అప్పుడు మీకు అదే లభించింది. ఇది జరుగుతూ ఉన్న సత్యం. ఇది కర్మ సిద్ధాంతం. ఇకపోతే తాటకి మెడిటేషన్. ఈ తాటకి మెడిటేషన్ అంటే ఏంటంటే, క్యాండిల్ వెలిగించి మన ఎదురుగా పెట్టుకుని, ఒకవేళ క్యాండిల్ లేదు మీ దగ్గర, కంగారు పడకుండా, నా నుదుటిన బొట్టు, వైట్ బొట్టు కనపడుతుంది కదా అందరికీ. ఇక్కడ క్యాండిల్ లేనివాడు, ఉన్నవాళ్ళు క్యాండిల్ వెలిగించుకోండి. ఆ నుదుటి బొట్టును చూస్తూ, ఆ వైట్ని చూస్తూ, మీ చూపుని మరల్చకుండా ఆ బొట్టు మీదే పెట్టి చేయండి. క్యాండిల్ ఉన్నవాడు చక్కగా క్యాండిల్, లేదు దీపారాధన చేయండి. దీపం ఉంటే దీపం కూడా వెలిగించుకోవచ్చు, క్యాండిలే అక్కర్లేదు. ఓకే. పెట్టి ఆ జ్యోతిని చూడటమే ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయో, నెగిటివ్గా మీరు ఉన్నారో, వెంటనే ఆ నెగిటివ్ నుంచి అంటే పాజిటివ్ వైపు ప్రయాణించడానికి ఈ మెడిటేషన్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైతే ఆ దీపం కాంతిని చూస్తూ, కళ్ళు మూసుకోవద్దు, మీరు ఇక్కడ కళ్ళు తెరుచుకొని చేయాలి. ఎలా అంటే ఆ వెలుగుని తదేకంగా చూడాలి. ఒకవేళ మీరు ఏమీ లేకపోతే మీ దగ్గరలో ఏదైనా ఉంటే దాన్నే చూస్తూ, లేదు నా బొట్టు ఉంది చూడండి, కళ్ళు ఆర్పకుండా ఆ బొట్టునే చూస్తూ, కళ్ళు ఆర్పకుండా ఆ బొట్టు వెంకే చూస్తూ, ఇంకా అసలు మీరు కళ్ళు ఆర్పొద్దు, మీ మనసు దాని మీదే పెట్టి చూడండి. ఓకే. అప్పుడు ఎలా ఉందో నేను చెప్తాను. నేను కళ్ళు మూసుకుంటాను, మీరు ఆ బొట్టు ఇంకే చూస్తూ ఉండండి. లేదు క్యాండిల్ ఉంటే క్యాండిల్ వెలుగుని ఇంకే చూస్తూ ఉండండి, దీపం వెలుగు ఇంకే చూడండి. కళ్ళు ఆర్పకుండా, ఒకవేళ రెప్ప ఏదన్నా ఒకసారి అరసారి పడినా ఏం కంగారు లేదు, పడినా కూడా అలాగే తదేకంగా చూస్తూ ఉండండి. నిదానంగా మీరు ఒక్కసారి ఆ చూపులో ఉండగలిగినంతసేపు ఉండండి. ఉండి నిదానంగా కళ్ళు మూసుకోండి. అలా యాస్టీజ్గా అలాగే కళ్ళు మూసుకోండి. అలా యాస్టీజ్గా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఇప్పుడు మీరు ఏ వెలుగునైతే చూశారో అది మీ యొక్క ఆజ్ఞా చక్ర దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. రెండు కనుబొమ్మల మధ్యన పైన ఆ వెలుగు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. ఏ వెలుగునైతే చూసారో ఆ వెలుగు రెండు కనుబొమ్మల మధ్యన
ఆజ్ఞా చక్ర దగ్గర ఆ వెలుగు వచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. మీ యొక్క ఆజ్ఞా చక్ర ఓపెన్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. మీ ఆజ్ఞా చక్ర ఓపెన్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు అసలు మీ విజన్ ఏమిటో, మీరు ఈ భూమి మీదకి దేనికి వచ్చారో, ఏ కార్యం చేయటానికి మీరు వచ్చారో, అది సంకల్పాన్ని మనసులో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. మీకు ఏ గుర్తు లేకపోతే మీరు అడగండి, మిమ్మల్ని మీరే అడగండి. మీ మనోనేత్రం ఓపెన్ అవుతూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. మీ మనోనేత్రం అంటే మూడో కన్ను ఓపెన్ అవుతా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీరు అడగండి మీ మూడో నేత్రాన్ని, నేను భూమి మీదకి దేనికోసం వచ్చాను, ఏమి చెయ్యాలని నేను సంకల్పిస్తా ఉన్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను చేస్తున్నది కరెక్టా రాంగా. మీ మనోనేత్రాన్ని మీరు అడగండి, మిమ్మల్ని మీరే అడగండి. మీకు సమాధానం ఎవరి నుంచో రాదు, మీలో నుంచే మీకు సమాధానం రావాలి. నేను ఎన్నుకున్న వృత్తి కరెక్టా కాదా, నేనేం చేయాలి, నేనేం చేస్తే ధనాన్ని ఆకర్షించగలను, జనాకర్షణ కలగలదు, నేను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలను. ఒక్కసారి విజన్ చేయండి, ఊహించండి, విజువలైజేషన్ చేయండి. మీరు ఏదో ఒక బిజినెస్ అనుకున్నారు, ఆ బిజినెస్ మీ మనసు గనక చెయ్యొచ్చు, మీ మనోనేత్రంలో మీకు ఆలోచన అప్పుడు, ఈ సమయంలో వచ్చిన ఆలోచన మీకు చెయ్యొచ్చు, అది బాగుంటుంది అని మీకు వచ్చినప్పుడు ఆ బిజినెస్ చేస్తున్నట్లుగా, లేక మీరు చేస్తున్న బిజినెస్ మీ మనసుకి కరెక్టే, మీ మనోనేత్రం మీరు ఓపెన్ చేసి అడిగినప్పుడు అది మీకు కరెక్టే అని మీకు చెప్తూ ఉంది. వెంటనే మీరు ఆ బిజినెస్లో ఇప్పుడు వరకు జరిగిన లాభ నష్టాల గురించి మర్చిపోయి ఇక నుంచి మీరు పాజిటివ్ వేవ్స్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పాజిటివ్ వేవ్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. చాలా పాజిటివ్గా వెళ్తా ఉన్నారు. నేను చేసింది కరెక్ట్ అని మీ మనసుకి అనిపిస్తే మీలో మీరే చూసుకోండి. మీ అంతరాత్మ చెప్తా ఉంది, మీ ఆత్మే అంతరాత్మ, మీ అంతరాత్మ చెప్తా ఉంది, నా అంతరాత్మ సాక్షిగా అని చెప్తాం. మీ అంతరాత్మ చెప్తా ఉంది నువ్వు ఎన్నుకున్నది కరెక్ట్, ఎందుకంటే ఆత్మకి పూర్వజన్మ వాసనలు గుర్తుంటాయి. మీరు ఏం చేయాలో మీ అంతరాత్మే చెప్తుంది. కాబట్టి నేను చేసేది కరెక్టే, నేను చేద్దామనుకున్న బిజినెస్ కరెక్టే. అప్పుడు వెంటనే అప్పుడు మేనిఫెస్టేషన్ చేయండి. మీరు ఆ బిజినెస్ చేస్తున్నట్టు, ఆ బిజినెస్ లో మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు, ఊహించిన ఊహించని మార్గాల ద్వారా, ఊహించిన మీరు ఊహకు అందినవి కొన్ని, అందకుండా కూడా ధనం మీ దగ్గరికి వస్తున్నట్లుగా, అంటే వ్యాపారం బాగుంటూ వ్యాపారంలో డబ్బులు బాగా వస్తున్నట్లుగా, ధనాకర్షణ కలుగుతూ ఉన్నట్లుగా, ధనాకర్షణ కలుగుతూ ఉన్నట్లుగా అనేక మార్గాల ద్వారా మీరు చేస్తున్న ఉద్యోగం, ఉద్యోగస్తులైతే మీరేదో పొలాలు స్థలాలు కొని ఉంటారు కదా, అవి బాగా రేట్లు పెరిగి ఆ రకంగా మీరు ధనం అభివృద్ధి చెందినట్లుగా, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చినట్లుగా, లేక ఈ ఉద్యోగం కాకుండా నీకు ఇంకో ఉద్యోగం చేస్తున్నట్లుగా, ఉన్న ఉద్యోగం ఆనందంగా ఉంది కానీ ఇంకొంచెం మనకు శాలరీ పెరుగుతా ఉండాలనే సంకల్పం ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో కూడా వచ్చినట్లుగా, దాన్ని కూడా మీరు ఆకర్షించినట్లుగా మేనిఫెస్ట్ చేయండి. మీకు ఊహించిన ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీ జీవితంలోకి వస్తా ఉంది, డబ్బులు వస్తా ఉన్నాయి. మీరు ఆ ధనాన్ని ఈ రోజు నుంచి ఇలా మేనిఫెస్ట్ చేయండి. నా బిడ్డలకి, నా కోసము, నా భార్య కోసం 90% వాడుకుంటాను, 10% చారిటీ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ యూనివర్స్ అయితే నాకు ఈ ధనాన్ని ఇచ్చిందో, ఈ డబ్బుని ఇచ్చిందో, ఈ సంపదలను ఇచ్చిందో, ఆ యూనివర్స్కి తిరిగి నేను ఒక 10% చారిటీ చేస్తాను. ఎవరైతే దివ్య సంకల్పాలు చేస్తూ ఉన్నారో ఆ సంకల్పాలకి నేను తోడవుతాను, నేను భాగస్వామిని అవుతాను.
నాకు వచ్చిన ఇన్కంలో 10% చారిటీ చేస్తాను. మీకు ధనానికి లోటు లేకుండా, ఈ జన్మలో మీకు డబ్బు అంటే లోటు లేకుండా మీ జీవితంలోకి వచ్చినట్లుగా మేనిఫెస్ట్ చేయండి. ఈ సంకల్పాలు ప్రతిరోజు చేయాలి. ఎలాంటి వికల్పాలు వచ్చినప్పటికీ కూడా నదరకుండా బెదరకుండా, నేను ఈరోజు మనోనేత్రాన్ని ఓపెన్ చేసి ఈ సంకల్పాన్ని చేశాను, అందువల్ల నాకు ఈ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అక్కడ మీ కుడి చేయి పెట్టుకుని, నాకు ఈ సమస్య రావటానికి కారణం నేను చేసిన గత జన్మ కర్మలే, ఆ కర్మల వల్ల నేను ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నాను, ఈ సమస్య నుంచి నేను బయటపడతాను. నేను ఈ రోజు నుంచి నా సంకల్పం ఒకటే, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారి నా మాటలతో కానీ, నేను చేసే చారిటీతో కానీ, నేను చేసే పనులతో కానీ వేల మందిని నేను మోటివేట్ చేస్తాను. నా మాటలతో కానీ, నా చేతలతో కానీ, నేను చేసే చారిటీతో కానీ వేల మందికి నేను ఉపయోగపడతాను, నా సేవలు అందిస్తాను. అందుకు నాకు ఈ అనారోగ్య సమస్య నేను గత జన్మలో చేసిన కర్మల వల్ల సంక్రమించింది అయినప్పటికీ కూడా, ఈ జన్మలో చేసే నా చారిటీ వల్ల, నా ఆలోచనల వల్ల ఈ కర్మల నుంచి నేను బయటపడగలుగుతున్నాను. నాకు సంపూర్ణ ఆరోగ్యం లభించింది, నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. చిన్న నొప్పి వచ్చినప్పుడు మరలా నాకు జీవితం ఇంతే, నాకు మారదు, నా కర్మ అనే పదాలు మీరు వాడద్దు. ఎంతసేపు కూడా పాజిటివ్గానే థింక్ చేయండి. అదే సిద్ధ సంకల్పము అంటారు. ఈ సంకల్పాలు సిద్ధించటము అంటే ఎక్కడా కూడా మీ మేనిఫెస్టోలో నెగిటివ్ ఉండకూడదు. పాజిటివ్గా ఆరోగ్యవంతుడిగా మారినట్లుగా సంకల్పం చేయండి. మీకు చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎందుకు టెన్షన్ వస్తుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి. మీ మనోనేత్రాన్ని, మీ అంతరాత్మని అడగండి, ఎందుకు నేను చిన్న విషయాలకి టెన్షన్ పడుతున్నాను? బాల్యం నుంచి ఒక్కసారి గుర్తెచ్చుకోండి. చదువుకునేటప్పుడు టెన్షన్ పడ్డారు, చదువుకునే సమయంలో మీరు టెన్షన్ పడ్డారు, తర్వాత వివాహం చేసుకునేటప్పుడు టెన్షన్ పడ్డారు, వివాహం అయిన తర్వాత ఏదో సాధించాలనే ఉద్దేశంలో ఆ ప్రయత్నంలో కూడా టెన్షన్లు పడుతూ ఉన్నారు. ఇలాంటి టెన్షన్లు ఎందుకు వస్తున్నాయి నాకు, దానికి కారణం ఎవరు అని ఒక్కసారి గుర్తించండి. దానికి కారణం కూడా నేనే. నేను ఇలాంటి టెన్షన్లు నాకు రావడానికి కారణం నేనే అని చెప్పి ఒక్కసారిగా మీరు నమ్మే దైవానికి, యూనివర్స్కి, మీ యొక్క అంతరాత్మకి చెప్పండి, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు వరకు నా టెన్షన్ కారణం నేనే, ఈ టెన్షన్లు నేనే తెచ్చుకుంటూ ఉన్నాను, దానికి చింతిస్తూ ఉన్నాను. అందువల్ల మీ అంతరాత్మకి నన్ను క్షమించు అని మీరు క్షమాపణ చెప్పండి. క్షమించినందుకు కృతజ్ఞతలు అని చెప్పండి. హార్ట్ఫుల్గా చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను గుర్తించగలిగాను. మీ అంతరాత్మను మీరు గుర్తించగలిగారు. ఎందుకు, ఎలా? మీ మనోనేత్రాన్ని ఓపెన్ చేసుకుని, మీలోనే భగవంతుడున్నాడు, మీ ఆత్మే పరమాత్మ, అందువల్ల మీ అంతరాత్మతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. బాల్యం నుంచి ఇప్పుడు వరకు మీరు చేసిన తప్పులన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బాల్యం నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు ఏమన్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు మీరు తోటి పిల్లలతో
ఎప్పుడైనా కూడా వారిని ఇబ్బంది పెట్టి ఉంటే ఒక్కసారి గుర్తెచ్చుకుని వారిని క్షమించమని మనసులో వేడుకోండి. అయ్యా, నేను తెలియక ఆ వయసులో అలా చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. మీ బంధువుల్ని కాని, మీ తల్లిదండ్రుల్ని గాని, మీ సోదరీమణుల్ని గాని, మీ ఇరుగు పొరుగు వారిని కాని, మన జీవిత పార్ట్నర్ని కాని, బిజినెస్ పార్ట్నర్ని కాని, ఇప్పుడు వరకు మన జీవితంలో ఎంతో మంది సహాయ సహకారాలు పొంది ఉంటాం. అలాగే కొంతమందికి మనం ఇబ్బందులు కలగజేసి ఉంటాం. సహాయ సహకారాలు పొందిన వారికి కృతజ్ఞతలు చెప్పండి. ఎదుటి వారిని మాటతో గాని, మీ పనులతో గాని, మీ చూపులతో గాని, మీరు గనక మీ చెవులతో ఎవరి గురించైనా నెగిటివ్ విన్నప్పుడు వారికి కూడా ఈ క్షణాన తెలియక నేను విన్నానమ్మా, ఒక్కసారి నన్ను క్షమించండి అని చెప్పి వారిని ప్రాధేయపడండి. నోటుతో చేసిన తప్పులు, చెవులతో చేసిన తప్పులు, కళ్ళతో చేసిన తప్పులు, మర్మాంగముతో చేసిన తప్పుల్ని ఒక్కసారి గుర్తెరగండి. ఎన్ని తప్పులు చేసుంటామో మీకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు మీరు ఎన్ని తప్పులు చేశారో ఒక్కసారి గుర్తెరగండి. ఎన్నో 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 అది లెక్కలేనన్ని తప్పులు జరిగి ఉంటాయి. జీవిత పార్ట్నర్తో మనం మిస్బిహేవ్ చేసుంటాం. మ్యాన్ హ్యాండిలింగ్ చేసుంటారు కొంతమంది. మాటలు ఎడాపడా మాట్లాడి ఉంటారు. తల్లిదండ్రుల్ని మాట్లాడి ఉంటారు. సోదరీమణులు మాట్లాడి ఉంటారు. ఇరుగు పొరుగు వారిని. తప్పు ఎవరిదైనప్పటికీ కూడా మీ నోటి నుంచి అలాంటి మాటలు మాట్లాడి ఉంటే ఈ క్షణాన వారిని గుర్తెచ్చుకొని క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి అని వేడుకోండి. ఇప్పుడు వరకు మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నావో అన్నిటినీ ఈ క్షణాన మనకి గుర్తెరగండి. వారికి క్షమాపణ చెప్పండి. వాళ్ళని ఊహించుకోండి. గురువుల పట్ల, మీరు చదువు నేర్పించిన గురువుల పట్ల, జీవిత మార్గదర్శకాన్ని చూపిస్తున్న గురువుల పట్ల, వాళ్ళు ఎలాంటి వారైనా మనకు అనవసరం. వాళ్ళు మంచోళ్ళ చెడ్డవారా అనేది మనకు అనవసరం. మనం తప్పు చేశామంతే. వారి పట్ల తప్పుగా మాట్లాడాం. తప్పుగా మనం మాట్లాడుతుంటే విన్నా సరే కర్మే. అనేక కర్మలు ఇప్పుడు వరకు మనం తీసుకుని ఉన్నాం. ఈ కర్మలన్నీ మనకి తొలగాలి అంటే మనం పశ్చాత్తాపం చెందాలి. మనకొచ్చిన అనారోగ్య సమస్యలకి కారణం పూర్వజన్మ కర్మలు, ఈ జన్మ కర్మలే. అందువల్ల దీనికి తొలగించుకోవాలంటే పశ్చాత్తాపం చెందాలి. మనం ఇప్పుడు వరకు ఎవరినైనా నెగిటివ్గా మాట్లాడినా, చులకనగా మాట్లాడినా, ఎగతాళిగా మాట్లాడినా, ఎవరినైనా సరే మీ జీవితంలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మీ చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు అలాంటి సంఘటనలు ఏదైనా ఉంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకుని ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమించండి, తెలియక చేశాను, నా అపరాధాన్ని మన్నించండి అని చెప్పండి. తప్పుగా నేను మీ పట్ల ప్రవర్తించిన, అమ్మంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి అనే చులకన భావం మీలో ఉంటే, తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసి ఉంటే, అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు అని చెప్పి మీ కన్నీటితో అమ్మ పాదములు కడగండి. అలాగే ఎన్నో జన్మల యొక్క ఫలితమే మనకి ఈ జన్మ. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం తెలిసి గాని తెలియక గాని వారు మంచివారా చెడ్డవారా అనేది డిసైడ్ చేయటం మీరు చేసే పెద్ద తప్పు. కానీ మీ ధర్మం మీరు ఎప్పుడూ కూడా వారిని నిందించకుండా, తప్పుగా మాట్లాడకుండా, మీ ఓపిక కొలది వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉండవలసిన ధర్మం ప్రతి ఒక్కరి పైన ఉంది. ఎవరైతే ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తారో వారికి జీవితంలో ఎన్ని కర్మలు చేసినా గత జన్మ కర్మలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఊరట కలుగుతాయి. మరి కర్మలు చేశాము తెలియదు, కానీ మరి దాన్ని తొలగించుకోవటానికి తల్లిదండ్రుల విషయంలో ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వారికి ఎన్ని కర్మలు కూడా బలీయమై మిమ్మల్ని కష్టాలు తెచ్చిపెడతాయి. ఈ క్షణాన మనం పేరున మీ జీవితంలో ఇప్పుడు వరకు సహాయం చేసిన వారిని కూడా ఒక్కసారి గుర్తెచ్చుకుని వారిని అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. మీ ఎదుగుదలకి కారణమైన,
తల్లిదండ్రులు మీ ఎదుగుదలకి కారణం. మిమ్మల్ని చేయబట్టి నడిపించిన వాడు తండ్రి. మొదటి గురువు తల్లి. ఆ తర్వాత స్కూల్లో ఉపాధ్యాయులు. ఆ తర్వాత మన జీవిత పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. ఆ తర్వాత మీ జీవితంలో వ్యాపారం కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు సహ ఉద్యోగులు అయి ఉండొచ్చు, మీ యొక్క మంచి కోరే వ్యక్తులు అయి ఉండొచ్చు, మీ బంధువులు అయి ఉండొచ్చు, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, అలాగే మీ జీవితాన్ని నడిపిస్తున్న గురువులు అయి ఉండొచ్చు. వారందరినీ ఈ క్షణాన్ని గుర్తెచ్చుకుని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత 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 తెలియజేస్తా ఉన్నా. మీ వల్లే నా స్థాయి ఇలా మారింది, మీ వల్లే నేను ఇలా ఉన్నాను. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్లే ఈరోజు ఇలా వచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే వారి దయే కదా. ఆ తర్వాత జీవితంలో మనకి విద్య నేర్చుకున్నామంటే గురువు దయ. జీవిత పార్ట్నరు మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించబట్టే ఇలాంటి ఆనంద స్థితి. ప్రతి ఒక్కరికి గుర్తెచ్చుకోండి. పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియచేయండి. అందరికీ కృతజ్ఞత తెలియచేయండి. జీవితంలో ఉన్నతంగా ఎలా ఎదగాలో కూడా మీకు తర్వాత ప్రైమరీ క్లాసే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. కాకపోతే అది 7 days క్లాస్ ఉంటుంది. అన్నిటికన్నా కావాల్సింది డబ్బు. ఏ క్లాసులోనైనా మిమ్మల్ని డబ్బుల్ని ఆకర్షించడానికి ఒక మెడిటేషన్ కంపల్సరీ పెట్టాల్సిందే, ఉండాల్సిందే. ఎందుకని? అది లేనిదే మీలో ఆనందం రాదు, హ్యాపీ రాదు. కాబట్టి ఎన్నున్నా అది రావాలి, అది చూస్తేనే ఆనందం, అది ఉంటేనే మనలో ఒక ఎనర్జీ బూస్ట్. అది ఎలా అన్నా అనుకోండి. కాబట్టి అలాంటి బూస్ట్ కావాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కుబేర ముద్ర. కుబేర ముద్ర అందరికీ తెలుసా? తెలిస్తే ఒకసారి చూపించండి. ఓకే, రైట్. చూడండి ఒకసారి. ఈ మెయిల్ ఇలా పెట్టి ఇది ఇది కుబేర ముద్ర. కనపడుతుంది కదా అందరికి? ఈ కుబేర ముద్రని ఇలా వేసి చక్కగా ఇలా పెట్టుకొని ఫ్రీగా కూర్చోండి. మీ శరీరము ప్రతి పార్ట్ ఫ్రీగా, వెన్నుపూస మాత్రం నిటారుగా ఉండాలి. ఈ వెన్నుపూస ఎవరికైతే నిటారుగా ఉంటారో విశ్వశక్తి దైవశక్తి యొక్క అనుగ్రహం పొందుతాం. యూనివర్స్ లోంచి ఎనర్జీస్ తీసుకోగలుగుతాం. మనం ఎప్పుడు ఎవరైతే వెన్నుపూస, అంతేగాని ఇలా దర్జాగా పడుకుని చెప్తే మాత్రం మీరు అనుకున్న ఫలితాన్ని పొందలేరు. ఎంతో కొంత ఫలితం వస్తుంది కానీ పరిపూర్ణ ఫలితం రాదు. కాబట్టి ఫ్రీగా కూర్చోండి, వెన్నుపూస నిటారుగా పెట్టండి. మనందరికీ కుబేర మంత్రం ఎంతమందికి తెలుసో ఒక్కసారి నేను మంత్రం చెప్తాను. మీకు తెలిస్తే ఓకే, మనసులో చదువుకోవాలి. ఓం నిధీశ్వరాయ స్వాహ. చిన్న మంత్రం, మంత్రాలు రాని వారి కోసం ఇది. ఓం నిధీశ్వరాయ స్వాహ. నిధి ఈశ్వరుడు ఎవరు అంటే కుబేరుడు. నిధి అంటే ధనం. మన నిధులు ఉన్నాయని చెప్తాం కదా, అలాంటి నిధీశ్వరుడే కుబేరుడు. ఆయనకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆయన నిధీశ్వరుడయ్యాడు, కుబేరుడయ్యాడు. ఆయన పరమ భక్తుడు పరమేశ్వరుడికి, అందువల్ల ఆయనకి కుబేరుడయ్యాడు. అలాంటి కుబేరుణ్ణి మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రసన్నం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు. మరి అంతే కదా, డబ్బున్నోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? డబ్బు బాగా ఎవరికన్నా ఉన్నప్పుడు మనలో వాళ్ళు ఏదో చిన్న మైనస్ ఉంటుంది కదా, అది మాట్లాడతాం. కానీ దయచేసి ఈ రోజు నుంచి అలా మాట్లాడకూడదు. మనం మాట్లాడితే డబ్బు రాదు, మనం ధనాన్ని ఆకర్షించలేం. ఏమంటాం? వాడికి ఏముందిలేరా, ఏదో 4 మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తాడు. వాడికి ఏముందిరా, లిక్కర్ షాపులు ఉన్నాయి, దాని మీద వాళ్ళు డబ్బు వచ్చింది. దానికి ఏముందిరా, వాళ్ళ నాన్న ఒక 1000 ఎకరాలు 100 ఎకరాలు పొలం ఇచ్చాడు, అందుకని డబ్బులు వచ్చింది. మనం ఎందుకు అలా మాట్లాడుతున్నాం అంటే మనలో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యాలు 7 అక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. మనలో తెలియకుండా అది చూడగానే మన మనసు అలా ఆలోచన ఇస్తుంది. వెంటనే నోటి నుంచి మాట వస్తుంది. ఇక్కడ చేసింది మనసు, నోరు నుంచి మాట వచ్చేసింది. ఇక్కడ ఈ మాట వల్ల మళ్ళీ కర్మ ఏది అనుభవిస్తుంది? ఈ శరీరం అనుభవిస్తా ఉంది. ఈ శరీరం కర్మ అనుభవిస్తా ఉంది. కాబట్టి ఎవరిని ఆర్థికంగా ఎదిగిన వారు నిజంగా తప్పులున్నా సరే వాళ్ళ దగ్గర మనకు అనవసరం. మనది కానిది మనకెందుకు? వాడు మంచివాడా చెడ్డవాడా, ఎలా సంపాదించాడు అనేది మనకు అనవసరం. మీరు మంచి వాళ్ళైతే వాడిలో ఉన్న దుర్గుణాలు మీకు కనపడవు. వాళ్ళలో ఉన్న మంచితనం ఒకటి కూడా ఉండదమ్మా. చూడండి, వీరప్పంలో మంచితనం ఉందా లేదా అంటే ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఉంది.
ఏదో ఒక మంచితనం లేనిదే ఆ స్థాయికి ఎదగడు. అతను పూర్వజన్మ యొక్క సంస్కారాల వల్ల అతను కూడా తెలియని వ్యక్తి లేడు. వీరప్పనంటే తప్పు చేస్తున్నాడు, కానీ అది ఎంచుకున్నాడు, అది పూర్వజన్మ సంస్కారాల వల్ల. కానీ ఇక్కడ ఏదో ఒక కోణంలో మంచితనం ఉంటుంది ప్రతి మనిషిలో. ఆ మంచిని చూడాలి మనం. ఇప్పుడు వరకు అలా చూసామా లేదా అనేది మీ మనస్సాక్షి మీరు ఆలోచించండి. ప్రతి చెడ్డవాడు వెనకాల మంచివాడు ఉంటాడు. ఒక గజ దొంగకు కూడా మంచితనం ఉంటుంది. ఒక బందిపోటుకు కూడా వాళ్ళలో కూడా మంచితనం ఏదో ఒక కోణంలో దాగి ఉంటుంది. ఎందుకని? వాళ్ళలో ఉన్నది ఏంటి? ఆత్మ. పరమాత్మే ఉన్నాడు, కానీ ఆడు పూర్వజన్మ వాసన వల్ల అలా చేస్తూ ఉన్నాడు. మీకు ఒకటే గుర్తమ్మా, ఒక దొంగ ఉన్నాడు అంటే ఆ పని చేయకూడదని మీకు తెలిసిందా లేదా? ఓహో, ఈ పని చేస్తే తప్పు అని. ఆ దొంగ లేకపోతే మీకు ఆ పని చేయొచ్చో చేయకూడదో మీకు తెలుసా? అది తప్పో రైటో మీకు తెలుసా? అలాగే ఒక డిసీజ్ వచ్చి ఒక అతను మరణించాడు. అది ఏ డిసీజ్ అయినా కావచ్చు, అర్ధాంతరంగా మరణించాడు. అలా మరణించాడు అంటే అతని కర్మ వల్ల అది వచ్చి మరణించాడు. అలాంటి పనులు చేయకూడదు, అలా చేస్తే అలా జరుగుతుందని మనకు తెలిసింది అంటే కారణం భగవంతుడు సృష్టి ఎంత అద్భుతమో అర్థం చేసుకోండి అమ్మా. ప్రతి దానికి వారు చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చి దాని నుంచి నేర్చుకోండిరా అని చెప్పి మిగతా వారికి చెప్పి వెళ్ళటమే ఇదంతా. ఈ సత్యం మనం మర్చిపోతాం. మనం ఎంతసేపు వాడిని నిందిస్తూ ఉంటాం. వాడు ముందుగా అలా తీసుకోవడానికి మిగిలిన వారికి మార్గదర్శకం. నేను చేసి తప్పు చేశానయ్యా, మీరు ఆ తప్పు చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాడు వాడు. మనమేమో వాడిని నిందిస్తూ ఉంటాం. వాడు ఎంత మేలు చేశాడు అనేది మనం గ్రహించలేం. అదే మంచి. తండ్రి ఒక తప్పు చేస్తాడు, అప్పుల పాలైపోయాడు ఒక వ్యక్తి. బిడ్డలకి ఏం చెప్తాడు? అయ్యా, నేను జీవితంలో కొన్ని తప్పులు చేశాను, మీరు ఆ తప్పులు చేయకండి అని బోధ చేస్తాడు. మనం ఏమంటాం తండ్రిని? అయ్యా, నువ్వు ఇలా చేయడం తప్పు, ఇంకా ఆ పదాలు నేను వాడలేను. ఆ తర్వాత పదాలు కూడా ఈనాటి ఇప్పుడున్న కలియుగంలో తండ్రిని మాట్లాడుతూ ఉన్నారు, తల్లిని మాట్లాడుతూ ఉన్నారు, అన్నని మాట్లాడుతూ ఉన్నారు, గురువుని మాట్లాడుతూ ఉన్నారు. అలా తర్వాత వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం. అది కర్మ. ఆయన ఏం చెప్తున్నాడు? అరే బాబు, నేను చేశానురా తప్పు, ఇలా అయిపోయాను, నేను మిమ్మల్ని ఇలా తిట్టానురా, అందువల్ల మా జీవితం ఇలా ఉంది. మీ నాన్న ఇలా మాట్లాడాను, అందువల్ల మా దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంది. నేను జీవితంలో సక్సెస్ అవ్వాలని అత్యాశకి పోయి అప్పులు చేసి అప్పుల పాలు చేశాను. నాయనా, మీరు అలా ఉండకండి రా అని చెప్తే వెంటనే అక్కడి నుంచి తీసుకోవాల్సిన నీతి ఏమిటంటే, నువ్వేమిచ్చావయ్యా? నువ్వు నీ యొక్క సుఖాల కోసం, నీ ఆనందాల కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోగా మా జీవితాన్ని డెవలప్ లేకుండా చేసేసావు. ఒక కొడుకు అడుగుతా ఉన్నాడు, నాకు నువ్వేమిచ్చావు? ఏమి ఇవ్వాలి నీకు? అసలు నీకేమి ఇవ్వాలి? నీకు ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఏమి ఇష్టం ఏంటి? నీకు ఈ జన్మనిచ్చింది వాళ్ళు కాదా? ఆ తల్లిదండ్రులు లేకపోతే ఈ జన్మ ఉన్నదా నీకు? ఆ తల్లిదండ్రుల వల్లే ఈ జన్మ నీకు సంక్రమించిందే. ఇంకా ఏమి ఇవ్వటం ఏంటి? వేల కోట్లు ఖరీదు చేసే బ్రెయిన్ ఇచ్చారు, వేల కోట్లు ఖరీదు చేసే నీకు మంచి శరీరాన్ని ఇచ్చారు. నువ్వు ఈ శరీరమే నీకు వేల కోట్లతో సమానము. దాన్ని మర్చిపోయి నువ్వేమిచ్చావు అని అడుగుతున్నావే. ఏమి ఇవ్వాలి నీకు? ఒక అతను అంటా ఉన్నాడు, అయ్యా విజయవాడలో ఒక ఇల్లు కొన్నాను బాబు అంటే. విజయవాడలో ఎందుకు కొన్నాడు డాడీ? హైదరాబాద్లో కొనొచ్చు కదా. మీ ఫ్రెండ్ చూడు హైదరాబాద్లో కొన్నాడు ఇల్లు, అదేమో ఒక 100 కోట్లో 50 కోట్లో 25 కోట్లు అయింది. ఇది చూస్తే 5 కోట్లతో ఉంది. నువ్వేం సాధించలేదు డాడీ. ఇదా మనం అడగవలసింది తండ్రిని? ఇదా మనం తెలుసుకోవాల్సింది? నువ్వు గనక సాధించి ఉంటే నేను బాగుండేవాడిని కదా. ఎవరు బాగుండాలి? నీకు పూర్వజన్మలో రుణం ఉంటే నీ తండ్రి నీకు ఇస్తాడయ్యా. నువ్వు రుణం లేవు, నీకు ఎంతవరకు రుణమో అంతవరకు, జన్మనివ్వటం వరకే ఆయన బాధ్యత. అంతే. ఇది రుణాన్ని బట్టే, రుణగస్తులే బిడ్డలు అని చెప్తున్నాం కదా. మరి నీకు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించి మనం ఎవరికి ఇస్తున్నాం? మనం చెప్పుకున్నాం ఫస్ట్ రోజు, బిడ్డలకే ఇస్తూ ఉన్నాం. మీరు బిడ్డలకి రుణం ఉంటే కోట్ల ఆస్తులు వస్తాయి, రుణం లేకపోతే మీకు ఆటుపోట్లు వస్తాయి. అది బిడ్డలు గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు ఏం బాధపడతారు? నా బిడ్డలకు నేనేం ఇవ్వలేకపోయానే అని లేనిపోని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా కష్టాలు కలుగుతాయి. నేనేమంటానంటే, మీ సాయి శక్తిలో మీరు ప్రయత్నం చేయండి. మీ బిడ్డలను ఉన్నతంగా ఉంచాలి, వాళ్ళని ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మీ ప్రయత్నం మీరు చేయాలి. అది మానవ ధర్మం. జన్మ తీసుకున్న తర్వాత మన ప్రయత్నం మనం చేయకుండా హాయిగా మన సుఖాలు చూసుకోవడం తప్పే. బిడ్డలను కన్నప్పుడు వారి మంచి చెడులు చూడవలసిన ధర్మం, వాళ్ళకు ఒక వయసు వచ్చే వరకు మనం చేయవలసిన ధర్మం తల్లిదండ్రుల పైన ఉన్నది. ఒక కోడి
పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని కాపలా కాసుకుంటూ మేత చేస్తుంటే ఎవరన్నా వెళ్తే వాడి మీదకి వస్తుంది. ఒక కోతిని ఎప్పుడన్నా చూసారా లేదో, ఆ బిడ్డని పట్టుకుని గోడలు దూకుతా ఉంటది. ఆ బిడ్డ కింద పట్టుకుంటా ఉంటే, అంటే జంతువులకే అంత ప్రేమ అనుకుంటున్నాం, మనుషులకే ప్రేమ అనుకుంటున్నాం, జంతువులకు కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ప్రతి తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమగా చూసి తీరతారు. ఉండటం లేకపోవటం, ఇవ్వలేకపోవటం, అది నీకు వారికి పూర్వజన్మ యొక్క కర్మానుసారమే జరుగుతుంది. మా నాన్న నాకేమి ఇవ్వలేదు అనుకునేవారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, రుణం లేడయ్యా మీ తండ్రి, నీ జన్మనివ్వటం వరకే నీకు రుణం ఉన్నాడు. వారి కర్మల వల్ల, వారి తెలుసో తెలియకో చేసిన తప్పులు కర్మలు, గత జన్మ కర్మలు, ఈ జన్మలో చేసిన కర్మల వల్ల తను ఉన్న ఆస్తిని పోగొట్టుకుని ఉండవచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. నీవు గనక బాగుంటే చూడవలసిన కర్తవ్యం నీ పైన ఉన్నదా లేదా అంటే ఉన్నది. ముగ్గురు కొడుకులు పుడితే, లేక నలుగురు కొడుకులు పుడితే, నలుగురు చూస్తే నలుగురు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఒకడు చూడడు. చూడని వాడిని మీరు బేస్ చేసుకుని వాడు చూడట్లేదు కాబట్టి నేను చూడను అనే భావన వదిలేయండి. చూసిన వాడికి చూసినంత మహాదేవ, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్తాం కదా, అంతే. వాడి గురించి నాకు అనవసరం, నేనేం చేస్తున్నానని ఎవరికి వాళ్ళ కోసం చేసుకోండి. తల్లిదండ్రులు కనిపించే దైవంతో సమానం. అది నా తల్లిదండ్రులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు. ఒకవేళ వాడికి ఏమి తెలియకపోవచ్చు, వాళ్ళు ఏమి అంటే చదువుకోని వారు కావచ్చు, వారికి సమాజం గురించి తెలియకపోవచ్చు, కానీ మీకు జన్మనిచ్చడం ఒకటి తెలుసు కదా, అలా మీకు దైవంతో సమానం అయిపోయారు. వాళ్ళకి ఏమీ తెలియకపోయినా, వాళ్ళకి ఏమీ చేత కాకపోయినా, జీవితంలో సక్సెస్ కాలేకపోయినా ఒకటి మాత్రం చేశారు, నీకు జన్మనిచ్చారు. అదొక్కటి చాలు నువ్వు రుణపడి ఉండటానికి. అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక తల్లి గర్భం నుంచి వచ్చాడు కదా. అలా ఉన్నతంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారా? కానీ ఆయన ఉన్నత భావాలతో, ఆయన సంకల్ప సిద్ధితో ఉన్నత స్థాయికి ఎదిగాడు కదా. అలా మనం ఎందుకు ఎదగలేం? మనం ఎంతసేపు నా తండ్రి ఇచ్చాడు అనుకుంటాం. ఇది కర్మయ్యా. తండ్రి ఇవ్వటం అనేది లేదు. ఈ సత్యాన్ని గమనించండి. ఇవ్వటం ఇవ్వకపోవటం నీకు ఆయనకున్న రుణానుబంధమే. రుణం ఉంటే ఇస్తావు. ఒకడు 100 కోట్లు ఇస్తాడు, ఒక ₹1,00,00,000 ఇస్తాడు, ఒక 1,00,000 ఇస్తాడు, ఒకడు అసలు ఏమి ఇవ్వలేడు, అప్పులు కూడా ఇస్తాడు. అప్పిచ్చాడంటే ఏంటి? తండ్రి నీకు, నువ్వు రుణపడ్డావు కాబట్టి అప్పిచ్చాడు నీకు. నువ్వు ఆయనకు రుణపడ్డావు కాబట్టి. లేదు, ఆయనకు రుణపడితే సంపాదించి ఇస్తాడు. ఇదే రుణ ఫలితము అంటారు. దీన్నే కర్మ అంటారు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ముందు మనం గుర్తిరగాల్సినది తల్లిదండ్రులని, తర్వాత గురువుని, తర్వాత దైవాన్ని. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఉల్టా చేస్తాం, రివర్స్ చేస్తాం. వెళ్ళటమే దైవం దగ్గరికి వెళ్ళిపోతాం. అయ్యా నువ్వే, అయ్యా నువ్వే. ఎక్కడ దైవం? ఆయన అంటా ఉంటాడు, అయ్యా నువ్వు వచ్చి ఎంత మొరబెట్టుకుంటే నీకు నేను ఎందుకు ఇస్తానయ్యా? నువ్వు రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతా ఉన్నావు. నువ్వు వెళ్ళాల్సింది ఇటు నుంచి రా, తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలయ్యి గురువు ద్వారా వచ్చి తర్వాత నా దగ్గర రా. నువ్వేం చేస్తున్నావు? ఈ కలియుగ ప్రభావం చేత ముందే భగవంతుడు, తర్వాతే గురువు, తర్వాత తల్లిదండ్రులు, చివర రివర్స్ చేస్తా ఉన్నావు. ఈ ప్రక్రియని మార్చండి. మీరందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఆనందంగా, డబ్బు సంపద, ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ రివర్స్ డైరెక్షన్ని ఈ రోజు నుంచి ఎవరన్నా చేస్తూ ఉంటే మర్చిపోండి. దైవాన్ని పూజించకపోయినా పర్లా, దైవాన్ని ఆరాధించకపోయినా పర్లా, మీరు నిర్మల మనసుతో ఎవరికి హాని చేయకుండా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ వాళ్ళ చూడటం చూడపోవటం అనేది మీ స్థాయిని బట్టి, మీ స్థితిని బట్టి చేయండి. కానీ కనీసం గౌరవిస్తూ ఉండండి, చేయూతనిస్తూ ఉండండి, నేనున్నాను అనే ఒక భరోసా కల్పించండి. నేనున్నా మీకు, మీ చివరి టైంలో నేనున్నా, నేనున్నా అనే ఒక భరోసా ఎవరైతే ఇస్తారో వారికి కలిగే ఆనందం మీకు దీవెనలుగా మారతాయి. మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే వారి దీవెనలు పొందాలి. ఈ స్థితి మీకు కావాలి. ఈ స్థితి మీకు కలగాలి అంటే మీకు ఇలాంటి ఆనంద స్థితి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆనంద స్థితి మీకు రావాలి అంటే ఎప్పుడూ కూడా దైనందిన జీవితంలో ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మనం కుబేర ముద్ర వేసి కుబేరుని ఆహ్వానిస్తానన్నాం. కుబేరుడు రావాలి అంటే మీ మనసు నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. ఇవన్నీ మీకు సిద్ధం చేయటం కోసమే ఈ మాటలన్నీ చెప్పుకుంటా వచ్చాను. ఈ క్షణాన్ని మీరు సిద్ధమైపోండి. ఈ రోజు నుంచి నేను చేసిన తప్పులన్నింటినీ మార్చుకుంటాను, నేను ధనాన్ని ఆకర్షిస్తాను, కుబేరుడు నన్ను అనుగ్రహిస్తాడు,
నేను అందుకునే స్థితిలో నా శరీరము, నా మనస్సు, నా తనువు ఉంది. ఎప్పుడైతే నీ మనసు వక్రంగా ఉందో, ఎప్పుడైతే నీ మనసు, నీ ఆలోచనలు వక్రంగా ఆలోచిస్తున్నాయో, తల్లిదండ్రుల పట్ల నీవు ఎప్పుడైతే నీచంగా ఆలోచిస్తూ ఉన్నావో, కనీసం నీచంగా ఆలోచన నాకు సంబంధం లేదని బాధ్యతారహితంగా ఉన్నావో, ఏ భగవంతుడు మీకు అనుగ్రహించడయ్యా. ఇప్పటి వరకు నాకు డబ్బు రాలేదు, అప్పులు పాలయ్యాను, ఇలాంటి జరుగుతున్నాయని బాధలు పడే ప్రతి ఒక్కరు ఇలాంటి తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి గుర్తెరగండి. ఒక ఉన్నవాడిని చూసి నెగిటివ్గా మాట్లాడటం మానేసేయండి. డబ్బున్నవాడు ఆడు ఎన్నో కష్టాలు పడితే ఆడి పూర్వజన్మ యొక్క కర్మల వల్ల, సత్కర్మల వల్ల వాడు ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయికి వెళ్ళి వాడిని చూసి మనం ఊనే ఒక్క మాట తేలిగ్గా మాట్లాడటం వల్ల మనకి కర్మ వస్తుందయ్యా. అది ఎవరైనా కావచ్చు. వాళ్ళు నెగిటివ్ చూడకండి, పాజిటివ్ చూడండి. వాడిలాగా ఎదగాలని భావన చేయండి. అప్పుడు మీకు ధనం ఆకర్షణ అవుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే వాడికి భార్య లేరు, బిడ్డలు లేరు, ఏముంది దేవుడి చుట్టూ గుళ్ళు చుట్టూ తిరుగుతాడయ్యా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా అతని పూర్వజన్మ యొక్క వాసన, పూర్వజన్మ యొక్క కర్మ వల్ల అతను అలాంటి స్థితిలో ఉన్నాడు. అందువల్ల ఆ స్థితిని చూసి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో గుర్తించాలి, కానీ ఆయనలో ఉన్న నెగిటివ్ ఏంటో ఆలోచించి మనం బాధపడుతూ ఉంటాం. ఇలా చేసే తప్పు వల్ల మనం ఇప్పుడు వరకు ఏం సాధించాం, ఇప్పుడు వరకు మనం ఏం సాధించామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు వరకు మనం ఏమీ సాధించలేకపోయాం. సాధించలేకపోవడానికి ఇబ్బందులు ఇవే కారణం. ఎదుటివాడిని దూషించడం, ఎదుటివాడిని తక్కువగా చేసి మాట్లాడటం. ఇప్పుడు వరకు మీరు ఎవరైనా దయచేసి చేసి ఉంటే ఈ క్షణాన ఆ విధానాన్ని మార్చుకోండి. నేను ఉన్నతంగా ఎదగాలి అనే భావన చేయండి. నేను ఉన్నతంగా ఎదుగుతాను అనే భావన చేయండి. ఎదుటి వ్యక్తిని దూషించడం మానేయండి. తక్కువగా చూడటం మానేయండి. వాడి కర్మల చేత వాడు అలాంటి పనులు చేస్తున్నాడు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తులు నెత్తి మీద తల చేయబెడతా ఉన్నాడు. ఎదుటి వ్యక్తి జీవితాల్లో కూడా వాడు తలదూర్చి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఓకే, నేను కాదన్ను. కానీ అలాంటి వాడిని తలుచుకోవటం, అలాంటి వాడిని ఆలోచించడం, అలాంటి క్రియలు మీరు వినటం కూడా తప్పే. దానివల్ల మనలో నెగిటివ్ వస్తుందయ్యా. మనలో పాజిటివ్నెస్ పోతుంది, నెగిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంది. ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో మన మేనిఫెస్టేషన్స్ వీక్ అయిపోతాయి. జీవితంలో మనం సక్సెస్ కాలేము. రోజు మేనిఫెస్టేషన్ చేస్తున్నా నాకు అవ్వటం లేదు అంటే కారణం ఇదే. ముందు మనం చేసే చిన్న చిన్న తప్పుల్ని కరెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం అక్షయ పాత్ర మెడిటేషన్ మనం ఎలా చేసుకున్నామో కుబేరుణ్ణి ఆహ్వానించి ఈ కుబేర మెడిటేషన్ మనం చేసుకుంటూ ఉంటాం. మన జీవితంలోకి కుబేరుడికి అనుగ్రహం రావాలని మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు పరిపూర్ణ వ్యక్తులుగా మారిపోయినట్లుగా మీ మనసుని మీరు క్రియేట్ చేసుకోండి. మేనిఫెస్ట్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి. ఎలా ఉన్నారో చూడండి. ఈ స్థితి మీకు ఆనందంగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. ఓకే, ఎందుకని? ప్రాయశ్చిత్తం చేసుకుంటే కర్మలు తొలగిపోతాయి అంటే ఒకసారి తొలగవు. ఇది ప్రాక్టికల్ గా మన జీవితంలో క్రమక్రమేపీ పెంచుకుంటా పోవాలి. ఇది స్థిరంగా ఉండాలి. ఈ స్థితి ఇప్పుడు ఈ క్షణం ఉంటే కాదు, స్థిరంగా మీకు మీ వెనకాలే నడుస్తూ ఉండాలి. సెల్ ఫోన్ ఎట్టయితే మన చేతిలో పెట్టుకుని మనం నడుస్తూ ఉన్నాం కదా, ఒక సెల్ ఫోన్ మనం ఎప్పుడైనా వదులుతామా? అలాగే మన సెల్ ఫోన్ మనకి ఎవరో వద్దు నేనే ఉన్నాను, మనకి వయసుతో పాటు సైట్ వస్తుంది, సైట్తో పాటు కళ్ళజోడు వస్తుంది. కళ్ళజోడు వదిలితే ఏమవుతుంది? కళ్ళు కనపడవు. అందుకని కళ్ళజోడు ఎప్పుడు పెట్టుకునే ఉంటాం. అదే విధంగా మీ ఇలాంటి స్థితి ఎప్పుడు మీతోనే నడవాలి, ప్రతి సెకను మీ వెనకాలే ఉండాలి. అలా ఉంటే మీరు ఆనంద స్థితికి వెళతారు, మీరు కోరుకున్నవి తీరతాయి, మేనిఫెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు వరకు అనేక క్లాసులు వినుంటారు, కానీ వాస్తవానికి అసలు సత్యం ఏంటంటే, కర్మ సిద్ధాంతం చెప్పే సత్యం ఏమిటి అని అంటే, నాయనా నువ్వు తప్పో ఒప్పో చేసేసావు, అయిపోయింది, పశ్చాత్తాపడు. ఈ శరీరానికి అనారోగ్యాలు వచ్చినాయి, నీ వల్లే జరిగినాయి. నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, నీ వల్లే జరిగినాయి. నీకు బాంధవ్యాల్లో విభేదాలు వచ్చినాయి, నీ వల్లే జరిగినాయి. నీకు మనశ్శాంతి లేదు, నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు వరకు నాకు ఏది కూడా నిలకడగా మనసు ఉండట్లేదు, నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇది పూర్వజన్మ కర్మో, సంచిత కర్మో, ప్రారంధ కర్మో, ఆగాని కర్మో, ఈ కర్మలు ఏదైనా కావచ్చు. ఈ కర్మల వల్ల ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ కర్మలను తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తం ఒకటే మార్గం. కొత్త కర్మలు చేయకుండా ఉండటం ఒకటే మార్గం. కొత్త కర్మలంటే మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం వినటం కానీ, చూడటం కానీ, మాట్లాడటం కానీ, అలాగే ఇంకో కర్మ ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ కర్మలు మనం చేయకుండా ఉండటమే. ఇవి ఎవరైతే ఇప్పటి నుంచి చేయరో, గత జన్మ కర్మలకి ప్రాయశ్చిత్తం చెందుతారో,
అంటే ఒక రోజు కాదు, ప్రతిరోజు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు పెట్టుకోండి, 10 నిమిషాలు పెట్టుకోండి. నేను చేసిన కర్మల వల్ల ఇలాంటి ఇబ్బందులు పడతాను, మీరు ఎలా ఇబ్బంది పడితే అలా. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి? క్షమించమని అడగండి. ఎవరిని అడగాలి? నన్నా, మిమ్మల్నా, దేవుణ్ణా? కాదు, మీ అంతరాత్మని అడగండి. చాలా మంది చెప్తారు నేను అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను అంటారు కదా. ఆ అంతరాత్మని అడగండి, ఆ ఆత్మకి క్షమాపణ చెప్పండి. అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు మీ శరీరానికి చెప్పండి, అయ్యా నేను గత జన్మ కర్మల వల్ల ఈ జన్మలో ఈ శరీరాన్ని నేను కష్టపెడుతున్నానయ్యా, అందుకని నన్ను క్షమించని శరీరానికి క్షమాపణ చెప్పండి. మీ ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి కూడా కృతజ్ఞత చెప్పండి. రాత్రి బెడ్ మీద పడుకున్నప్పుడు బెడ్కి చెప్పండి, మంచానికి చెప్పండి. ఇదేంటి సార్ జీవం లేనాటికి చెప్పడం ఏంటి అంటారు. మీకు జీవం ఉన్నదో లేదో మీకు తెలియదు. ప్రతి వస్తువులో కూడా ఒక పాజిటివ్ ఆరా ఉంది. ప్రతి కణంలో కూడా తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఎందుకు మంచానికి చెబితే మంచం వింటదా? ఇవన్నీ మంచానికి చెప్పమని నేను కాదు, అలాంటి భావం మీలో ఉండాలి అంటున్నాను. అంతేగాని మంచానికి చెబితే మంచమే వినదు, మంచం మనమేమి దీవించదు. కాకపోతే ప్రతి సెకను మీలో కృతజ్ఞతా భావం తీసుకురావడానికి, ఈ ఆనందాన్ని ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను, దీని మీద ప్రశాంతంగా పడుకుంటున్నాను కాబట్టి దానికి మీ మనసులో దానికి కృతజ్ఞత. ఇలా ప్రతిదీ ప్రతిదీ ఏ సహాయం పొందినా కృతజ్ఞతలు. చెట్టుకి, పుట్టకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి మీకు ఆనందం కలిగించిన, మీ జీవితంలో లాభాన్ని చేకూర్చిన ఏ వ్యక్తులున్నా, ఏ జీవులున్నా కూడా, అది కుక్క పిల్ల అవ్వచ్చు, కోడి కావచ్చు, ఏ జంతువైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు ఏ జీవిని మీరు హింసించి ఉన్నా, ఇంకా లోతుకెళ్తే మీరు నెక్స్ట్ క్లాస్కి రావాలంటే భయపడతారు. అందుకని కర్మ సిద్ధాంతం చాలా బలీయమైంది. అందుకని నేను లోతుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు వరకు మనం ఆరోగ్యం కొరకు నెక్స్ట్ క్లాస్ రేపు మీకు టచ్ చేస్తాను. ఆరోగ్యం కొరకు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా చేయాలి అనేది. వాస్తవంగా మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేసాం. కానీ నేనేమంటున్నాను, ఇష్టం వచ్చినవి దక్కించుకోవాలంటే ఇష్టం వచ్చినట్టు బతకూడదు. లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్లు జరుగుతాయి. లాజిక్ అంటే ఏంటి? ప్రతి దాంట్లో పాయింట్ని చూడండి. లాజిక్లు మళ్ళీ అన్నింటిలో ఆలోచించకూడదు, గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పే దాంట్లో నెగిటివ్ లాజిక్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే లాజిక్లో పాజిటివ్ వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం మ్యాజిక్లు చేయాలి అంటే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా జీవితాన్ని, సంకల్పాన్ని సిద్ధించుకునే విధంగా ప్రయాణం చేయాలి. కర్మల్ని తగ్గించుకోవాలంటే కొత్త కర్మలు చేయకుండా ఉండాలి. పాత కర్మలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి అర్థమైంది. ఈ క్షణాన్ని కళ్ళు మూసుకుని మీరు మరలా ఇప్పుడు వరకు నేను చేసిన కర్మలన్నిటికీ కూడా క్షమాపణ చెబుతున్నాను, నేను తెలియక నాకున్న పరిస్థితులకి నేను అలా చేయవలసి వచ్చింది, నన్ను క్షమించండి. ఎవరికి? మీకు మీరే చెప్పుకోండి. మీ ఆత్మకి చెప్పండి, మీలో ఉన్న పరమాత్మకి చెప్పండి, క్షమించండి అని. ఇప్పుడు మీకేం కావాలి? డబ్బు కావాలి. అందుకని కుబేర ముద్ర ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని చక్కగా అందరూ కూడా అవకాశం ఉంటే కెమెరాలు ఆన్ చేసుకోండి. కెమెరాలు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని కుబేర ముద్ర వేసుకోండి. వేసుకుని కళ్ళు మూసుకుని ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి. ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ. ఇంకా ఈ మంత్రం వచ్చిన వాళ్ళు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్యం సమృద్ధిం మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ. అంత పెద్ద మంత్రం అందరికీ రాకపోతే ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అని మనసులో జపిస్తూ నేను చెప్పినట్టుగా ఫీల్ అవుతూ ఉండండి. ఓకే, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని కుబేరుడు అందరికీ తెలుసు కాబట్టి మీరున్న ప్లేస్లో ఉత్తరముఖంగా తిరిగి కూర్చునే ప్రయత్నం చేయండి. కుదిరితే మీరున్న ప్లేస్లో ఉత్తరముఖంగా, కుదరకపోతే ఉత్తరముఖంగా కూర్చున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీరు ఉత్తరముఖంగా తిరిగి కూర్చున్నట్టుగా ఫీల్ అవ్వండి. కుదిరితే కూర్చోండి, కుదరకపోతే ఉత్తరముఖంగా తిరిగి కూర్చున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇలా సంకల్పాలు చెప్పండి. ఉత్తరముఖంగా మీ కెమెరాలు కూడా ఎదురుగా పెట్టుకోవాలి. మీ ఫేస్ నాకు కనపడేట్టు ఉండాలి. ఉత్తరముఖంగా తిరిగే కూర్చోండి. లేదు, ఉత్తరముఖంగా తిరిగినట్లుగా భావన చేయండి. నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మనసులో ఇలా సంకల్పం చేయండి. కుబేరుని ఒక్కసారి మనసులో తలుసుకుని, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్యం సమృద్ధిం మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ. ఓం శ్రీ నిధేశ్వరాయ స్వాహ. మానసిక పూజ చేయండి. మానసిక పూజ చేయండి. ఆయన పాదముల దగ్గర మీ మనసు అనే పుష్పాన్ని ఆయన పాద పద్మముల దగ్గర పెట్టి దీపం వెలిగించి ఆ దీపం యొక్క జ్యోతితో ఇలా చెప్పండి. మానసిక పూజ దీపం వెలిగించారు. ఆ దీపంతో ఇలా చెప్తా ఉన్నారు. భగవంతుడికి చేరవేయాలంటే అగ్నిదేవుడి ద్వారానే. కాబట్టి అగ్నిదేవుడికి ఇలా చెప్పండి. అయ్యా అగ్నిదేవా, నాకు ఐశ్వర్య ప్రాప్తి కలగాలి. ఆ కుబేరుణ్ణి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ఆయన కరుణ కటాక్షములు నా పైన కలగాలి. నేను ఇప్పుడు వరకు తెలుసో తెలియకో డబ్బు ఉన్నవారి పట్ల తప్పుగా మాట్లాడాను. అందుకని నేను క్షమించండి అని అడుగుతా ఉన్నాను. నా తప్పుల్ని మన్నించండి అని అడుగుతా ఉన్నాను. ఇంకా జీవితంలో అలాంటి తప్పులు చేయను. నేను ఇప్పటి వరకు జీవితంలో చేసిన తప్పులు తెలుసుకున్నాను. ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం చెందుతున్నాను, పశ్చాత్తాపడతా ఉన్నాను. అందుకు నాకు మనసు ప్రశాంతంగా ఉంది, ఆనంద స్థితిలో ఉన్నాను. నేను ఎన్నో తప్పులు చేశాను. దానికి ప్రాయశ్చిత్తం తెలుసుకున్న తర్వాత, ప్రాయశ్చిత్తాన్ని పొందిన తర్వాత నాకు ఆనంద స్థితి వచ్చింది. నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. మనసు ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. నేను ఆత్మసాక్షిగా మాట్లాడుతా ఉన్నాను. కుబేరుడు యొక్క అనుగ్రహం నాకు కలిగినట్లుగా ఫీల్ అవుతూ మీరు, ఆ కుబేరుడు నాకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ప్లాట్లు బాగా అమ్ముడైనట్లుగా, ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ప్రమోషన్లు వచ్చినట్లుగా, అలాగే మీకు ఏదైనా చరాస్తులు ఉన్నట్లయితే ఆస్తులు ఎక్కువగా రేట్లు పెరిగి ఊహించిన ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీకు వస్తున్నట్లుగా. ఊహించని మార్గం అంటే ఆస్తులు పెరిగి 10 లక్షలది 50 లక్షలు అయినట్లుగా, 20 లక్షలు అయినట్లుగా మీ మనసు ఏదైతే ఒప్పుకుంటుందో అలాంటి సంకల్పం చేయండి. అనేక మార్గాల ద్వారా మీకు ధనాదాయం కలుగుతున్నట్లుగా, ఇప్పటి వరకు అనేక కష్టాలు నష్టాలు పడ్డారు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, అవన్నీ తొలగిపోతున్నట్లుగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా, మీరు ఏదైనా జాబ్ను కోరుకుంటే ఆ జాబ్ వచ్చి మీ శాలరీ మీరు ఊహించినంత వచ్చినట్లుగా, ఇప్పటి వరకు నేను చేస్తున్న జాబులో మనస్ఫూర్తిగా చేయలేకపోయినా తెలుసుకుని మా బాస్కి నేను క్షమించమని అడిగాను. ఇక నుంచి నేను చేస్తున్న జాబ్ని ఆనందంగా నేను చేసుకుంటాను. అలాంటి స్థితి నేను పొందుతున్నాను. అందుకని నాకు దీనికన్నా ఉన్నతమైన జాబ్ నాకు లభించింది. నేను అనుకున్న శాలరీ కన్నా రెట్టింపు శాలరీతో నాకు వచ్చింది. ఆ డబ్బులు మీరు తీసుకుని చక్కగా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నట్లుగా, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బును సంపాదించినట్లుగా, మిగిలిన బిజినెస్లు ఎవరైనా సరే ఏ బిజినెస్ అయినా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినట్లుగా, మీకు ఊహించని మార్గాల ద్వారా ధనం ఫ్లో అవుతున్నట్లుగా, కుబేరుడు మీ మనసు అనే పుష్పాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టిన వెంటనే ఆయన కరుణించి కటాక్షించినట్లుగా మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ చేయండి, విజువలైజేషన్ చేయండి, ఊహించండి. ఊహించండి, మీ సంకల్పాలు సిద్ధిస్తున్నాయి. అయితే ఈ డబ్బు తీసుకుని ఏం చేయాలనుకుంటున్నారో ఇప్పుడు సంకల్పం చేసుకోండి, విజువలైజేషన్ చేయండి.
ఒక 10% చారిటీ చేయాలనుకుంటున్నారు. మిగిలిన డబ్బుని మీ భార్యకి, మీకు కొంత బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే ఇల్లు, కారు, అలాగే మీ పిల్లల్ని చదివించాలంటే చదువుకు ఉపయోగపడుతున్నట్లుగా, మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ తీర్చేసినట్లుగా, అప్పులు అలాంటి చిన్న చిన్న పదం వాడద్దు, అలాంటివి ఉంటే తీర్చేసినట్లుగా, వారి దగ్గర నుంచి ఆ నోట్లు అవి తీసుకుని మీరు మరలా చించి పడేసినట్లుగా, షూరిటీ ఉంటే తీసేసుకున్నట్లుగా, బ్యాంక్ లోన్ ఉంటే తీర్చేసుకున్నట్లుగా, ఇలా ప్రతి సెకను కూడా పాజిటివ్గా విజువలైజేషన్ చేయండి. పాజిటివ్గా మీరు మేనిఫెస్ట్ చేయండి. మీ శరీరం అంతా పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోయింది. మీకు ఆనందం కలుగుతా ఉంది. మీరు కోరుకున్న జీవితం మీకు ప్రాప్తించింది. మీరు కోరుకున్న జీవితం మీకు ప్రాప్తించింది. మీరు ఏదైతే కోరుకోవాలనుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో ఆ జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈ జన్మ తీసుకున్నది మీరు ఆనందంగా ఉండటానికి. ఈ జన్మ తీసుకున్నది ఆరోగ్యంగా ఉండటానికి. ఈ జన్మ మీరు తీసుకున్నది మీరు కోరుకున్న విధంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండటానికి. మీలో ఉన్న కామ క్రోధ మదమాత్సల్యాలు నేను అనేది తొలగిపోయినాయి కాబట్టి మీకు వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తూ ఉన్నారు. ప్రపంచానికి మనం ఏది ఇస్తామో అదే తిరిగి పొందుతాం. కాబట్టి మీరు ప్రపంచానికి ప్రేమనిచ్చారు, ప్రేమను పొందారు. ధనాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ రూపంలో ఇస్తున్నారు? అది డబ్బు రూపేణ, అన్నదాన రూపేణ, వస్త్రదాన రూపేణ, లేక చారిటీలకి డొనేషన్ రూపేణ, ఏదైనా ఒక మహా సంకల్పానికి రాముడు వెనకాల వానరులు ఎలా ప్రయాణించారో అలా మహాసంకల్పంలో మనం ఒక వానర సైన్యంలాగా మనం కూడా పాల్గొని మన సహాయ సహకారాలు అందించి, ఉడత సహాయమే అనుకుని, ఉడత కూడా సహాయం చేసింది కదా శ్రీరాముడికి. అలా ఒక మహాసంకల్పం చేసిన ఎవరైనా సరే ఆ సంకల్పం వెనకాల మీకు నచ్చిన గురువు వెనకాల మీరు ప్రయాణం చేయవచ్చు. లేదు మీరు స్వయంగా చారిటీ చేయవచ్చు. మీకు ఎలా అనిపిస్తే అలా. అది లోక కళ్యాణానికి ఉపయోగపడే మహాసంకల్పాలకి మీరు గనక చారిటీలు చేస్తే రెట్టింపు ధనం వస్తుంది. వేల మంది ఆనందం చెందుతారు. ఆ ఆనందం నుంచి మీరు తిరిగి ఆనందాన్ని పొందుతారు. అలాంటి ఆనందం పొందాలి అంటే, అలా రెట్టింపు ఆదాయాలు మీకు కలగాలి అంటే, రెట్టింపు ఆనందాలు కలిగి ధనాన్ని ఇంకా ఆకర్షించాలి అంటే, ధనాన్ని మీరు ఎక్కువగా ఆకర్షించాలి అంటే మీరు చారిటీ వైపు మీ మనసును తీసుకువెళ్ళండి. ఎంత చారిటీ చేస్తే అంత రెట్టింపు ధనం వస్తుంది. ప్రపంచానికి మనం ఏదైనా చేశామో అదే తిరిగి పొందుతాం. ఆనందాన్ని ఇస్తే ఆనందం, ధనాన్ని సహాయం చేస్తే ధనము, ప్రేమని పంచితే ప్రేమ, ద్వేషాన్ని పంచితే ద్వేషం వస్తుంది, అసూయను పంచితే అసూయ వస్తుంది, కోపాన్ని పంచితే కోపమే ఎదురొస్తుంది. కాబట్టి మనం పంచవలసింది ఏంటో మీకు అర్థమైంది కాబట్టి అదే మీరు ఈ క్షణం నుంచి పంచుతూ ఉన్నారు. 10 మందికి మీరు సహాయం చేస్తా ఉన్నారు. ఈ స్థితిలో మీరున్నారు. ఊహించిన ఊహించని మార్గాల్లో ధనాదాయం కలుగుతా ఉంది. చాలా ఆనందంగా ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మంచి ఇల్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంచి కారు. అది మీరు ఎలాంటి కారు కొనుక్కోవాలంటే అలాంటి కారు కొనుక్కున్నట్టుగా మేనిఫెస్ట్ చేయండి. సంకల్పం చేయండి, తప్పులేదు. అది మీకు లభించినట్లుగా, దాంతో మీరు ఎంజాయ్ చేస్తున్నట్లుగా, హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టుగా, ఫ్యామిలీతో ఎప్పుడు ఆనందంగా గడుపుతున్నట్లుగా, మీ బిజినెస్లో మీరు బిజీగా ఉంటూ, ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తూ, భార్యకి ఇంపార్టెంట్ ఇస్తూ, భర్తకి ఇంపార్టెంట్ ఇస్తూ, పిల్లలకి ఇంపార్టెంట్ ఇస్తూ, తల్లిదండ్రులకి ఇంపార్టెంట్ ఇస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా, మీరు చేయవలసిన శరీర ధర్మాలు ఏవి మర్చిపోకుండా ధర్మాలు నిర్వర్తిస్తూ జీవితాన్ని జీవిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. శరీర ధర్మాలు అన్నీ మీరు నెరవేర్చుతూ ఆనందంగా, డబ్బుతో, సంపదలతో హ్యాపీగా గడుపుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇలాగే ఉండండి. అదే స్థితిలో ఉంటూ ఉండండి. అందరూ సన్మార్గం నడవాలి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలి. ఎల్లవేళలా కూడా ఇదే ఆనంద స్థితి మీకు ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆ యూనివర్స్ని ప్రార్థిస్తూ, ఆ ఏంజల్ దేవతను ప్రార్థిస్తూ తదాస్తు